పార్ట్ 4. పార్ట్ 3లో మనం వెళ్ళబోయే లోకం ఎంత గొప్పగా ఉందో ఆలోచించుకుని, ఇక్కడ బట్టలు ఇవ్వని, బంగారం ఇవ్వని, అది ఇవ్వని, ఇది ఇవ్వని ఎన్నో బాధలు పడుతున్నాడు మనిషి. అసలు నీకు లోటే ఉండదంటే ఒకసారి ఆలోచించండి. గట్టిగా మాట్లాడితే భార్య భర్త అని కూడా ఉండదు, ఆడ మగ అని కూడా ఉండదు. ఆలోచించుకోండి ఒకసారి. ఇక్కడ మాత్రం ఈ కష్టాలు అనేవి మనకి ఉంటాయి. పార్ట్ 4 అండి, చాలా కష్టంగా ఉంటుంది. ఇష్టంగా వినండి, ఫస్టే అపార్థం చేసుకోవద్దు, ఓకేనా? చాలామంది వినడానికి ఆసక్తిగా రాకపోయినా యూట్యూబ్లో పెడతాను, శ్రద్ధగా విని నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. పార్ట్ 4. పార్ట్ 1. పార్ట్ 1 ఆది అంతముల మధ్య పరిచయం, ఆది అంతముల పరిచయం. పార్ట్ 2 ఆది కాండ విభజన. పార్ట్ 3 ఆది కాండము ప్రకటన గ్రంథముల మధ్య సంబంధం. పార్ట్ 4 ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం. పాఠం పేరే చెప్తున్నా. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం వివరణ. గంట లెసను చాలా బాగుంటుంది, శ్రద్ధగా వినండి. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం వివరణ. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ మాట శుద్ధ తప్పంటండి. నేను ముందే చెప్పి అపార్థం చేసుకోవద్దండి. అదేంటండి బైబిల్ తప్పు అంటున్నారు? నేను స్పెషల్గా రాస్తాను. ఇప్పుడు మీ పాఠం వేయడం మీరు రాస్తారు. అదేంటి ఎన్ని తర్జుమాలు అయ్యి వచ్చిందో తెలుసా? ఇక్కడికి చివరికి వచ్చేటప్పటికి ఇది రాశారు. 1882 సంవత్సరంలో ఇదే తెలుగు బైబిల్ తర్జుమా చేసినప్పుడు ఎలా ఉందో మీకు వాట్సాప్లో పెట్టా, చదవమని కూడా చెప్పాను మీకు. ఫస్ట్ వచ్చిన చదవాలి, ఓకేనా? సరే నేను చెప్తానేనండి, అంటే కొంచెం శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. తెలుగులో చదువుతున్నాను, నేను ప్రస్తుతం ఉన్న బైబిల్ చదువుతున్నాను. తెలుగులో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇంగ్లీష్ బైబిల్లో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ద ఎర్త్. జాగ్రత్తగా వినండి. గాడ్ క్రియేటెడ్, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ద ఎర్త్. ఇంగ్లీష్ బైబిల్లో. మనం ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి వచ్చింది, జాగ్రత్తగా ఆలోచించాలి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇదే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంగ్లీష్ బైబిల్ నుంచి వచ్చింది. ఈరోజు మీకు హిబ్రూ భాష కూడా నేర్పించేస్తాను నేను. అందరికీ ఇచ్చేవారు కావాలన్నా ఇంట్లో ఇస్తా ఫ్రీగా. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్, హెవెన్ కాదు హెవెన్స్ అండ్ ద ఎర్త్. మరి తెలుగులోకి మార్చేటప్పుడు ఎలా మార్చాలి? ఆది యందు దేవుడు ఆకాశములను మరియు భూమిని సృజించాడు అని ఉండాలి. మరి తెలుగులోకి వచ్చినప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను. ఈ వీడియో అవసరమైతే 2-3 సార్లు వినండి, చెప్తాను వివరణ. ఇప్పుడు హిబ్రూ బైబిల్లోకి వెళ్దాం. హిబ్రూ మాకు రాదు కదండి అనంత, నేను నేర్పించేస్తాను, ఈరోజు నేర్చుకోండి. బెరేషిత్ బరా. వినడానికి ఇబ్బంది కన్నా ప్రతి పదానికి వివరణ చెప్తాను నేను, వినండి. ఇన్ ద బిగినింగ్ లేదా ఆది యందు, తెలుగులో ఆది యందు. కొంచెం మనసు పెడితే వచ్చేది హిబ్రూ కూడా మీకు. తెలుగు బైబిల్లో రాయబడిన ఆది యందు అనే మాటకి ఇంగ్లీష్ బైబిల్లో ఎన్ని కావాలంటే అని చింపుక తల్లి, 4 రోజులు తీసేస్తాం, మొత్తం ఏముండదు, ఎన్ని రేకులు పెట్టేస్తాం. ఆది యందు లాక్కో తల్లి, 4-5 లాక్కో. ఆది యందు, వినాలి. ఆది యందు ఇంగ్లీష్లో ఇన్ ద బిగినింగ్, హిబ్రూలో బెరేషిత్ బరా. ఫస్ట్ రోజు చెప్పా మీకు బెరేషిత్ అనే పదం. బెరేషిత్ అనే పదం ఫస్ట్ రోజు చెప్పా మీకు. బెరేషిత్ బరా, ఆది యందు. ఇన్ ద బిగినింగ్, ఆది యందు. ఎలోహిం, దేవుడు. హషామాయిం వాయట్ హా అరెట్స్. జాగ్రత్తగా వినండి. ఎలోహిం అంటే దేవుడు, హషామయం అంటే ఆకాశములు, వాయట్ అంటే మరియు, హా అరెట్స్ భూమిని సృజించండి. ఇంగ్లీష్లో
హిబ్రూలో తెలుగులో కూడా హిబ్రూలోకి ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే ఇంగ్లీష్లో ఏమైనా తప్పు ఉందేమో. ఇప్పుడు తెలుగుకి ఇంగ్లీష్కి సంబంధం లేదు, హిబ్రూలోకి వెళ్తే క్లియర్గా తెలుస్తుందని పరిశోధన చేయడం అనేది జరిగింది. ఓకేనా. ఆది యందు, ఇన్ ద బిగినింగ్, హిబ్రూలో బెరేషిత్ బరా. ఓకే. రెండో పదం దేవుడు, గాడ్, ఎలోహీమ్. ఓకే. తర్వాత పదం తెలుగులో భూమి ఆకాశములు, ఇంగ్లీష్లో హెవెన్స్, హెవెన్స్. హిబ్రూలో హషామయిం, హషామయిం. హిబ్రూలో గుర్తుంచుకోండి, చివర అని వచ్చిందంటే అర్థం ఏంటంటే బహువచనం అని అర్థం అంట. వాయట్ తెలుగులో మరియు ఇంగ్లీష్లో అండ్, హిబ్రూలో వాయట్. తెలుగులో సృజించాను, దీంట్లోనేమో అండ్ ద ఎర్త్, దీంట్లో హా అరెట్స్, భూమిని సృజించాను. అర్థమైందని అనుకుంటున్నాను. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాను. జాగ్రత్తగా వినండి, ఇంగ్లీష్ బైబిల్ నుంచి వచ్చింది ఈ మాట. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్, హెవెన్స్, హెవెన్స్ అండ్ ద ఎర్త్. హెవెన్స్ అండ్ ద ఎర్త్. హెవెన్ అంటే పరలోకం, హెవెన్స్ అంటే పరలోకాల. తేల్తలేదుగా, మనం ఒప్పుకోవట్లే. మనం ఒప్పుకుంటామా? పరలోకాలు లేవు కదండి, పరలోకమే కదా. హెవెన్స్ ఏంటి తేల్తలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళామంటే హిబ్రూకి వెళ్ళాం. బెరేషిత్ బరా అంటే చెప్పండి. బెరేషిత్ అంటే ఆది యందు, బరా అంటే బెరేషిత్ అంటే ఆది, బరా అంటే అందు. ఎలోహిం, ఎలోహిం, ఎలోహిం. నేను ముందే చెప్పా, అని వస్తే బహువచనం అన్నా. సరే బాగా జాగ్రత్తగా అనాలి. ఎలోహిం ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ అని ఉంది, తెలుగు బైబిల్లో దేవుడు అని ఉంది. అస్సలు ఒరిజినల్ బైబిల్లోకి వెళ్తే, హిబ్రూ భాషలోకి వెళ్తే ఏముంది? ఎలోహిం. ఎలోహిం వచ్చిందంటే ఏంటి అర్థం? దేవుళ్ళు. ఆది యందు దేవుళ్ళు, ఆది యందు దేవుళ్ళు. తర్వాత హషామయిం, అని వచ్చింది కాబట్టి బహువచనం. ఆకాశములను, ఆకాశములను, పరలోకములను కాదు, ఆకాశములను మరియు, మరియుకి ఏమి ఇచ్చారంటే హిబ్రూలో వాయట్, భూమిని సృజించాను. హా ఆరెట్స్, సృజించాను. ఏది తప్పు ఏది రైట్ తేల్చుకోవాలి. ఇలా నేర్చుకోవాలండి బైబిల్ని. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఈ మాట మనకి ఎలా ఉందంటే, అవును ఆదిలోని దేవుడు భూమిని ఆకాశం చేశాడు, అయిపోయింది. ఇంగ్లీష్లోకి వెళ్ళేటప్పటికి ఆది యందు దేవుడు పరలోకాలను భూమిని చేశాడు అని ఉంది. పరలోకాలను మరియు భూమిని అని ఉంది. అసలు ఒరిజినల్లోకి వెళ్తే ఆది యందు దేవుళ్ళు ఆకాశములను మరియు భూమిని చేశారని ఉంది. ఏది కరెక్ట్? ఇప్పుడు ఏ కరెక్ట్? దేవుళ్ళు మొదటి వచనంలోనే ఉదయం, అందుకని చిన్న క్లూ చెప్పాం మీకు. ఆది యందు, ఓకేనా. ఆదికి ముందు ఏమీ లేదా? మీరు ఆలోచించాలండి, చాలా జాగ్రత్తగా ఉంటేనే అర్థమవుతుంది. ఆదికి ముందు ఏమీ లేదా? దేవుళ్ళు ఉన్నారు. వెరీ గుడ్. ఆదికి ముందు, ఆదికి ముందు చెప్పాలి. ఆదికి ముందేముంది? ఆదికి ముందు అసలు ఈ ప్రకృతి సృష్టి పక్కన పెట్టండి. ఆదికి ముందు, వెరీ గుడ్, పరలోకం ఉంది, దేవుళ్ళు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, అపవాదం ఉంది. ఆదికి ముందు ఇంకోటి ఉంది, పాతాళలోకం ఉంది. ఆది యందు దేవుళ్ళు, దేవుళ్ళు, దేవుళ్ళు ఆకాశములను అంటే పరలోకము, కింద ఆకాశం అంటే పాతాళలోకము, భూలోకము, మూడు ఒకేసారి చేయలే. మీరు పాయింట్ అర్థం చేసుకోండి. మూడు, పరలోకం, భూలోకం, పాతాళలోకం, మూడు ఒకసారి చేసేయాల. ఒక్కొక్క టైంలో చేయడం జరిగింది. ఆది యందు దేవుళ్ళు ఆకాశములను, ఆకాశములను మరియు భూమిని సృజించను. ఈ వచనం గ్రీకు యూదులకు అర్థమైంది. ఏమర్థమైందంటే ఇక్కడ వరకు అర్థమైంది. ఎక్కడి వరకు? మరి వాళ్ళు ఇబ్రూయే కదా, ఇబ్రూ భాష కదా వాళ్ళు చదివేది.
గ్రామరు వ్యాకరణం అంతా వచ్చిన వాళ్ళకి. కానీ వాళ్ళకి అర్థం కాలేదంటే ఏం అర్థం కాలేదంటే ఆది యందు దేవుళ్ళు ఆకాశములను భూమిని సృజించిర్రి అని ఉండాలి కదా. హా అరెట్స్ అని ఉంది, సృజించిర్రి అని ఉంది, ఇది మాకు అర్థం కావట్లేదు అని వదిలిపెట్టేశారు. యూదులకే అర్థం కాని వచ్చిన ఏంటండి ఇది. ఈరోజు నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఆది యందు దేవుళ్ళు ఆకాశంలో మరియు భూమిని సృజించిర్రి అని ఉండాలి కదా. ఎక్కువ మంది చేసినప్పుడు సృజించిర్రి అని ఉండాలి. ఇక్కడ ఒకళ్ళే చేసినట్టుగా రాయబడింది చివరిలోకి వచ్చేటప్పటికి. ఆ గ్రీకులు యూదులకు కూడా అర్థం కాదు. అది మీకు ఈరోజు నేను నేర్పించి పంపించేస్తాను. ఓకేనా? రైట్. దీన్ని మనం 5 భాగాలు చేద్దాం. ఆది యందు దేవుడు ఆకాశములను భూమిని సృజించను. భూమి ఆకాశములను అనే మాట తప్ప రైట? అది ట్రాన్స్లేషన్ దోషం. ఎక్కడ ఇంగ్లీష్లోకి వెళ్ళేటప్పటికి మనకు తేలిపోతుంది హెవెన్స్ అండ్ ఎర్త్. అంటే రాసే వాళ్ళకి, తర్జుమా చేసే వాళ్ళకి ఏ ప్రేరణ లేదు, పరిశుద్ధాత్మ ప్రేరణ లేదు. వాళ్ళకున్న పాండిత్యాన్ని బట్టి రాశారు. మనకున్న పాండిత్యాన్ని బట్టి దాన్ని విడదీసుకోవాలి. నేను ఆదికాండంలో మొదటి అధ్యాయంలో మొదటి వచ్చిన తప్పు అంటలా, తప్పుగా తర్జుమా చేయబడింది, మనం దాన్ని రాసుకోవాలంటున్నా. మీకు 82లో ఉన్న తెలుగు బైబిల్లో ఏమనుంది? ఇంటికి వెళ్ళిన తర్వాత వాట్సాప్లో పెట్టాను చూడండి. ఆది యందు దేవుడు ఆకాశములను మరియు భూమిని చేశాడని రాయబడింది అక్కడ. ఆ తర్జుమా ఇంకా వస్తూ ఏం చేస్తారంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు, సింపుల్గా చెప్పేశాడు అంతే. మన అసలు ఉన్న జ్ఞానం కూడా పోయింది అప్పుడు. అక్కడ కొంచెం ఆకాశములను మరియు భూమిని అంటే ఆకాశములు లు లు అంటే ఏదో ఉందని కొంచెం ఆలోచిస్తాం. ఇప్పుడు లేటెస్ట్ బైబిల్ ఏం చెప్తుందంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు. మన జ్ఞానం ఎక్కడ తాగిపోద్ది అంటే భూలోకంతో ఆగిపోద్ది. ముందుది ఏం తెలియదు. ఓకేనా? ఎన్ని భాగాలు చేద్దాం? ఆది యందు దేవుడు ఆకాశములను భూమిని సృజించాడు. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం. ప్రపంచ క్రైస్తవుల్లో చాలా మందికి తెలియని పాఠం ఇది. ఓకేనా? ఆది యందు దేవుడు, తెలుగులో ఉన్నదాన్ని విడదీస్తున్నాను. ఆది యందు దేవుడు ఆకాశములను మరియు భూమిని సృజించాను. 5 భాగాలు. మొదటి భాగం ఆది యందు. ఆది అంటే అర్థం ఏంటండి? ఇంకా ఏమీ సృజించబడక ముందు, ఇంకా ఏమీ సృజించబడక మునుపు. ఆది యందు అనే దాన్ని వివరిస్తుంది. మీకు జాగ్రత్తగా ఉన్నాడు. ఆది యందు, ఆది యందు, ఆది యందు, ఇంకా ఏమీ సృజించబడక ముందు. ఆది యందు ఇంకా ఏమీ సృజించబడక మునుపు. చాలా చిన్న వచనం కదండి ఇది. ఏది? ఒకటే వచనం అనేది చాలా చిన్న వచనం. దీంట్లో ఎంత అర్థం ఉందంటే సముద్రం అంత విశాలమైన అర్థం ఉంది. ఆ అర్థాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఆది యందు అనగా, ఆది యందు అనగా, ఆది యందు అని చెప్పాను మీకు. ఇంకా ఏమి సృజించబడక మునుపు అని అర్థం. ఆది యందు అనే పదానికి అర్థం చెప్తున్నాం మీకు. ఆది యందు అంటే ఇంకా ఏమి సృజింపబడక ముందు. దానికి ఆది యందు అనే పదానికి అర్థం ఏంటండి? ఇంకా ఏమి సృజించబడక మునుపు. ఇంకా ఏమి సృజింపబడక మునుపు అంటే ఇంతకు ముందు ఏదన్నా ఉందా? ఆదికి ముందు ఏదో ఉంది, అది మనం తెలుసుకోవాలి. ఆది యందు ఈ సృష్టిని వీళ్ళు చేశారని చెప్తే ఆదికి ముందు ఏమైనా ఉందా? మీకు సింపుల్గా అర్థం చేయాలని చెప్తాను. సూర్యుడు చంద్రుడు పుట్టిన తర్వాత రోజులు డేట్లు మనం కాలాలు వేసుకుంటున్నాం. సూర్యుడు చంద్రుడు మనం ఈ డేట్లు కాలాలు లేనప్పుడు దానికి ముందు ఆది ఉంది. ఆదిలో మొదటి దినాన్ని వెలుగు చేసి రెండో దినాన్ని చేస్తే మనకి 4వ దినానికి వచ్చినప్పుడు సూర్యుడు చంద్రుడు వస్తే సూర్యుడు చంద్రుడిని బట్టి మనం కాలాలు దినాలు లెక్క కట్టుకుంటే ఈ ఆదికి ముందు దేవుడు ఉన్నాడు. దేవుడు ఎప్పుడు పుట్టాడు వీడు చెప్తాడా? అప్పుడు సూర్యుడు లేడు చంద్రుడు లేడు, ఎలా లెక్కలు కడతాం? సరే ఆలోచించండి మీరు. ఈ మొక్క అండి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం పుట్టేసిందండి అని వీళ్ళు రాసి చెప్పేస్తున్నారు. సూర్యుడు చంద్రుడు ఎప్పుడు వచ్చారు? విశ్వభ్రమణ కాలంలో 4వ రోజు వస్తే, విశ్వభ్రమణ కాలంలో 3వ రోజు మొక్కలు వస్తే దాని యొక్క జీవితకాలం వీడు ఎలా చెప్తాడు? సరే ఆలోచించండి. ఆది అనేది కాలం. కాలం ప్రారంభం ముందే ఉన్నవాడు దేవుడు కదా. ఆయన ఎప్పుడు పుట్టాడు, ఆయన ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎలా చెప్పగలడండి? ఆది యందు అంటే అర్థం చెప్పండి. ఇంకా ఏమి సృజించబడక మునుపు. ఇంకా ఏమి సృజించబడక మునుపు. ఇంకా ఏమి సృజింపబడక ముందు ఏముందో బైబిల్లో చూపిస్తాం మీకు. యోహాను సువార్త
ఒకటో అధ్యాయం 1వ వచనం. అది మనం నేర్చుకున్నదాన్ని కొంచెం రోజుల్లో నేర్చుకుంటాం. దయచేసి ఈ పాఠం వినని వాళ్ళందరికీ చెప్పండి, వినమని చెప్పండి. కూర్చుని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనే నెక్స్ట్ వచ్చిన మీకు అర్థమైంది. ఆది యందు అనగా ఇంకా ఏమి సృజించబడక మునుపు, ఇంకా ఏమి సృజింపబడక మునుపు అనగా దీనికి ముందు ఏమీ లేదని అర్థం కాదు. యోహాను సువార్త 1:1. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సరిపోదు. ఆది యందు ఏముంది చెప్పండి? ఆది యందు ఏముంది? యేసుక్రీస్తు ఉన్నాడు. చాలా మంది ఏం చెప్తారంటే మీ యేసుక్రీస్తు అంటే 2000 సంవత్సరాల క్రితం పుట్టినోడు అంటారు. అసలు కాలమే పుట్టక ముందు ఉన్నాడు యేసుక్రీస్తు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము ఆది యందుకి ముందు దేవుడు అన్నాడు, యేసుక్రీస్తు అన్నాడు. వీళ్ళిద్దరుంటే మూడు ఆయన ఎవరుంటారు చెప్పండి? ఇప్పుడు చెప్పింది ఏంటంటే నేను చెప్పాను, దేవుళ్ళు అనే మాట ఆది యందు దేవుళ్ళు అనే వాళ్ళు వచ్చేసరి చూసారు మీకు. ఆదికి ముందు ఏముంది అంటే ఆది అంటే ఈ సృష్టి ప్రారంభానికి ముందు అని అర్థం చేసుకోండి. మీరు అపార్థం చేసుకోవద్దు, నేను ముందే చెప్పాను, కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృష్టించిన ఈ ఆదికి ముందు వాక్యం ఉండెను, ఆది యందే వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద. ఆయన కూడా ఆదికి ముందే ఉన్నాడు. చూసారా ఎంత వివరణ ఇచ్చింది ఈ వచనం? దేవుడు అన్నాడు, వాక్యం అంటే యేసుక్రీస్తు అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో ఆది యందు, తెలుగులో ఆది యందు ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో ఇన్ ద బిగినింగ్ అని ఉంటుంది, అంటే ప్రారంభంలో అని అర్థం. గ్రీక్ బైబిల్లో ఏంటో చెప్పండి? హిబ్రూ బైబిల్లో బెరేషిత్ బరా, హిబ్రూ కూడా వచ్చేద్దాం మీకు. బెరేషిత్ బరా ఇన్ ద బిగినింగ్, ఆది యందు. ఈ 3 పదాలు చెప్పాను మీకు. ఆది యందు అనగా ఇంకా ఏమీ సృజింపబడక మునుపు, మనకు కంటికి కనిపిస్తున్న ఈ సృష్టి సృజింపబడక మునుపు, ఈ సృష్టికి ముందే వాక్యమైన యేసుక్రీస్తు ఉండెను. 2000 సంవత్సరాల క్రితం ఉన్నవాడు మాత్రం కాదు. ఈ సృష్టికి ముందే దేవుడుగా ఉన్నాడు, దేవుని యొద్ద దేవునిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. ఆది యందు తండ్రి అయిన దేవుడు, దేవుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు కూడా ఎక్కడ ఉన్నారంటే ఆది యందు అన్నాడు. ఈ సృష్టి సృష్టింపబడక మునుపు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, ఆదికి ముందే ఉన్నారు. ఏ దేవుడు ఎప్పుడు పుట్టారు వీళ్ళు చెప్తారండి? చెప్పగలరా? చెప్పలేరు. ఈ కాలాలు నువ్వు లెక్క కట్టలేవు. సూర్యుడు చంద్రుడు ప్రకారం నువ్వు లెక్కలు కట్టగలవు. సూర్యుడు చంద్రుడు లేనప్పుడు నేను ఈ సంవత్సరంలో పుట్టాను దేవుడు ఎలా చెప్తారు చెప్పండి? అసలు కోట్ల సంవత్సరాలు ఎవరు కూడా లెక్కలు కట్టలేము. ఆది యందు అంటే అర్థం ఏంటండి? ఈ ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించనే మాటలో ఆది యందు అంటే అర్థం ఏంటి? ఇంకా ఏమి సృజింపబడక మునుపే వాక్యం ఉంది, దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. తర్వాతే ఈ సృష్టి చేయబడింది. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్న తర్వాతే సృష్టి వచ్చింది. ఆది యందు దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. తర్వాతే ఈ సృష్టి సృజింపబడింది. ఆది కాండము సృష్టికర్తలను తెలియజేస్తుంది. ఆది కాండంలో ఒక విశేషమైన విషయం ఏంటంటే 1వ అధ్యాయంలో దేవుడు అనే పదం ఎన్నిసార్లు ఉంది? పొద్దున మీకు చెప్పాను, 24 సార్లు రాయబడిందంటే దేవుడి ప్రాముఖ్యత ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి. ఎంత ప్రాముఖ్యత ఉందో. బైబిల్ మొత్తం ఎన్నిసార్లు ఉందని చెప్పాను? సుమారు 823, 43, 850కి 7 సార్లు తక్కువ. 843 సార్లు దేవుడి గురించి దేవుడు అనే పదం రాయబడింది. 842 సార్లు రాయబడింది. అంటే ఒక్క అధ్యాయంలోనే 23 సార్లైనా 24 సార్లు రాయబడిందంటే దేవుడు అనే పదం ఎంత ప్రాముఖ్యత ఉందో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఆదిలో దేవుడు లేడనుకోండి, ఆయనకు కూడా అంతం ఉంటుంది. అప్పుడు వాడిని మీరు అర్థం చేసుకోండి. సృష్టిలో దేవుడు సృష్టించిన ప్రతిదానికి ఏముందని చెప్పాను మీకు? అంతం ఉంది. ఈ ఆదికే ముందున్న దేవుడికి అంతం ఉండదు. ఎందుకు దేవుడికి అంతం లేదంటే అసలు ఉన్నవాడు అంతే.
ఓకేనా, ఉన్నవాడు. ఈ సృష్టికి ఆది ఉంది, దేవునికి ఆది లేదు. సృష్టికి ఆది ఉంది కాబట్టి సృష్టికి ఏముంది, అంతం ఉంది. దేవుడికి ఆది లేదు కాబట్టి అంతము లేదు. ఆది అంతములు లేని దేవుడు. ఒకవేళ దేవునికి ఆది ఉంటే అంతం ఉంటుంది, కాబట్టి ఆది లేదు. ఆది యందు లేదా బెరేషిత్ బరా, ఇన్ ద బిగినింగ్. పూర్వంలో ఇంగ్లీష్ బైబిల్లో రాసేటప్పుడు ఇన్ బిగినింగ్ అని రాశారంట. అది కూడా తర్జుమా చేస్తూ లేటెస్ట్ గ్రామటికల్ ఇంగ్లీష్ లెవెల్ ఇన్ ద బిగినింగ్ అని రాయడం అనేది జరిగింది. ప్రారంభంలో ఇన్ బిగినింగ్ అని రాయడం కూడా జరిగింది. ఆది యందు సృష్టి చేయబడితే ఆ ఆదికి ముందు తండ్రి అయిన దేవుడు, దేవుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఉన్నారు. ఆది అందు దాన్ని పెడతాం. మీకు అర్థమైందండి? ఆది ఎందంటే ఈ సృష్టి సృష్టింపబడక ముందని చెప్పారు. ఆది ఎందును విడదీద్దాం ఉంటుంది. బెరేషిత్ బరా, బెరేషిత్ ప్లస్ బరా, ఇన్ ద బిగినింగ్, ఇన్ ప్లస్ ద బిగినింగ్. ఆది ఎందు, ఆది ప్లస్ ఎందు. ఆది అంటే ఏంటి, అందు అంటే ఏంటో నేర్చుకుందాం. ఆది ప్రకటన గ్రంథం 22:13 ఆది నేనే అంతము నేనే. ఆది అంటే ఏంటి, కొంచెం వినాలండి, కొంచెం శ్రద్ధ పెట్టండి. ఆది ఎందు అనే పదాన్ని విడదీసి నేర్పిస్తున్నాను మీకు. ఆది ప్లస్ అందు. ఆది అంటే ప్రకటన గ్రంథం 22:13 ప్రకారం ఆది నేనే అంతము నేనే కట్టాడు కాబట్టి ఆది అంటే యేసు క్రీస్తుకు పెట్టబడిన పేరండి. అది ప్రకటన గ్రంథంలో ఆది నేనే, ఆది అంతముల దేవదేవుడు యేసు క్రీస్తే అని మనకు డైలీ మైక్లో వస్తుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు క్రీస్తే, ఆ పదం తప్పు, తర్వాత లైన్ రైటే. ఆది అంతముల దేవదేవుడు యేసుక్రీస్తే. యేసుక్రీస్తుకున్న పేరేంటంటే ఆది. ఆది ఆది అనే ప్లేస్లో ఏం పెట్టుకుందాం, యేసుక్రీస్తు అని పెట్టుకుందాం. యేసుక్రీస్తు ఎందు అంతేనా అర్థం? ఈ సృష్టి యేసుక్రీస్తు ఎందు సృజించబడిందంటండి. యేసుక్రీస్తు ఎందు అంటే ఉందంటే ఆయనలో. కానీ యేసుక్రీస్తు జనాలకి ఈరోజు గిట్టదు. మనం ఆయన యందు చెలించుచున్నాము. పాయింట్ మీరు అర్థమవుతుందంటే అపార్థం చేసుకోవద్దు. ఆది ప్లస్ అందు. ఆది అంటే ప్రకటన గ్రంథం ప్రకారం యేసుక్రీస్తుకి పేరు. ఆది యందు అంటే యేసుక్రీస్తు యందు. యేసుక్రీస్తు ఎందుకు రెఫరెన్స్ చూపిస్తుంది, కొంచెం అపార్థం చేసుకుంటున్నారు. ఈ ఆది కాండానికి టైటిల్ ఏం పెట్టచ్చు మనం? ఆది కాండం కదా, యేసుక్రీస్తు కాండం. కరెక్టేనండి, అదే పెట్టాలి కరెక్ట్గా. తర్వాత చూస్తాను. ఆది కాండం అనడం కన్నా యేసు కాండం అనవచ్చా? అనుకోవచ్చు. ఎందుకంటే ఆది అందు అనే పదాన్ని విడదీస్తే ఆది వచ్చింది. ఆది అనే పేరు ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు. అందు, అందు అంటే యేసునందు సృజింపబడింది ఈ సృష్టి. దేవుని జ్ఞానం ఉన్నవారికి ఈ మాట బాగా అర్థమైంది. సృష్టిలో ఏది సృజింపబడాలన్నా మూడు కావాలి. హరిబాబు నేను స్కూల్ పెడదాం అనుకున్నాం. చిల్డ్రన్ బైబిల్ స్కూల్ బదులు మేమిద్దరం అక్కడ షెడ్ అయితే లక్షలు సంపాదించేస్తాం. ఇద్దరం తెలుసా, కావ్యాన్ని మీ చర్చకు వచ్చేవాళ్ళందరూ టీచర్లుగా పెట్టేసుకుంటే హరిబాబు ₹1 ఆశించకుండా చిల్డ్రన్ బైబిల్ స్కూల్ స్టార్ట్ చేసి మా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం. అవునా హరిబాబు? ఏది సృజింపబడాలన్నా మూడు ఉండాలి. ఏమేనండి, ఏది సృజింపబడాలన్నా మూడు ఉండాలి. ఒకటి ఏంటంటే కాలం ఉండాలి. హరిబాబు నేను స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కావ్య డైరీ రాస్తుంది అనుకున్నాం. డేట్ వేస్తుంది అంటే ఏం కావాలి? కాలం కావాలి. రెండోది పదార్థం కావాలి. మెటీరియల్తో షెడ్ వేస్తాం, పదార్థాలైన మనుషులకు వచ్చేబట్టి నేర్పిస్తాం. మూడవది స్థలం కావాలి. స్థలం. ఏది మీరు సృష్టించాలన్నా మూడు కావాలి. అంటే ఈ చర్చికి మనకి జూన్ 8తో 17 సంవత్సరాలు పూర్తయి వార్షికోత్సవం. అక్కడ కాలం, స్థలం, మెటీరియల్ అంటే కుర్చీలు వాడుతున్నాం, సౌండ్ సిస్టమ్ వాడుతున్నాం. ఏది సృష్టింపబడాలని మూడు ఉండాలి. ఏముండాలి?
స్థలం, కాలం, పదార్థం 3 ఉండాలి. కానీ దేవుడికి ఈ 3 అవసరం లేదు. మనం మీరు అర్థం చేసుకోండి. మనం ఏది సృష్టి, ఇప్పుడు మనం కూర్చొని కుర్చీ తయారు చేయాలి, దాని మీద ఏమేస్తాడు? కుర్చీ బయటకు వచ్చేటప్పుడు మ్యానుఫ్యాక్చర్ డేట్, తర్వాత ఎక్స్పైరీ డేట్, కాలం వేసాడు. ఇది ఫుల్లీ ప్యూర్ ప్లాస్టిక్, లేదంటే సెకండ్ క్వాలిటీ ప్లాస్టిక్, దేంతో తయారు చేయబడిందో రాస్తాడు. తర్వాత 3వది ఎక్కడ, పలానా స్థలం నుంచి పలానా స్థలంలోకి వచ్చింది ఉంటుంది. దేవుడికి పదార్థం కానీ కాలం కానీ స్పేస్ కానీ అవసరం లేదు. కళ్ళు మూసుకోండి, ఏమీ లేదు. దాంట్లోంచి మామిడి చెట్టు కలుగ్గా అంటే మామిడి చెట్టు వచ్చేస్తే దాంట్లో కాయలు కూడా వచ్చేస్తాయి. అది దేవుడి సృష్టి. ఆది యందు అంటే యేసు యందు, యేసు నందు. ఓకేనా? ఇంకా ముందుకు వెళ్దాం. కనిపించే సృష్టి సృష్టింపబడక మునుపు టైము, మ్యాటర్, స్థలము లేవు. గుర్తుంచుకోండి. మెటీరియల్ మనకు కనిపించే సృష్టి అంతా సృజింపబడక మునుపు ఏ పదార్థము లేదు, ఏ కాలము లేదు, ఏ స్థలము కూడా లేదు. మరి ఏది సృష్టించాలని ఏం కావాలి? ఫస్ట్ ఏం కావాలన్నా 3 కావాలి. స్థలం కావాలి. సృష్టిని సృష్టించడానికి దేవుడు ఏ స్థలాన్ని వాడుకున్నాడు? వెంటల్లా దేవుడి సృష్టిని సృజించడానికి ఏ స్థలాన్ని వాడుకున్నాడు? యేసు క్రీస్తుని వాడుకున్నాడండి. యేసు నందు, యేసు నందు, యేసు నందు. నీకు రెఫరెన్స్ చూపిస్తా, బాగా అర్థమైంది. కాలాతీతుడు దేవుడు. సూర్యుడు భూమి లేనప్పుడే ఉన్నాడు. అప్పుడు ఏమి లేదు, కాలం అనేది లేదు. ఆది యందు అంటే ఆదికి ముందున్నవాడు దేవుడు. దేవుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడో మనం చెప్పలేం, ఎందుకంటే అప్పుడు సూర్యుడు చంద్రుడు కాలం లేదు కాబట్టి. ఉంటే చెప్పచ్చు. ఓకేనా? టైం లేదు ఎందుకని అంటారు? వెరీ గుడ్. సూర్యుడు చంద్రుడు అప్పుడు లేరు కాబట్టి డేట్లు లేవు, నెలలు లేవు, కాలాలు లేవు, మాసాలు లేవు. భూమి లేదు, సూర్యుడు లేదు. ఎక్కడున్నాడు? లేసు లేదు, తెలీదు. ప్రారంభంలో దేవుడు ఎక్కడున్నాడు? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించచ్చు. అమరత్వం గలవాడే ఉన్నాడు. మనుషుల్లో ఎవడన్నా ఆయనను చూడదు. దోతలు కూడా సమీపింపరాని, అప్పటికి దోతలు లేవు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే తన పవర్ను కొంత తగ్గించుకుని, తనలో చాలా మంది పిల్లలు ఉన్నారు, వీళ్ళందరిని చూసి సంతోషపడాలి, వీళ్ళని పరలోకంతో నింపేయాలని కొంచెం పవర్ తగ్గించుకున్నాడు తప్పితే ఆయన పవర్ తగ్గల. ఉదాహరణకి మీకు డ్యామ్ తెలుసా? మీకు మన ఏరియాలో బాగా తెలిసింది ఏరు అనుకుందాం. ఏరు వర్షాకాలం బాగా ఎన్ని తెచ్చుకుంటూ ఫుల్గా వెళ్ళిపోతుంటాయి. మనం ఒకవేళ దానికి అడ్డం పడినా అసలు కనపడం, కుట్టుకుపోతాం. అలాగే పొలాలకి నీళ్ళు వచ్చినాయి అనుకోండి, పొలాలు మొత్తం నిలబెట్టం అయిపోతాయి. దాని పవర్ తగ్గించి ఏం చేస్తారంటే కాలువలకు మళ్ళిస్తారు. దాని పవర్ తగ్గించి చెరువుకు మళ్ళిస్తారు. అక్కడి నుంచి చిన్న తూము పెడతారు, అక్కడి నుంచి చిన్న కాలువ పెడతారు, మళ్ళీ చేలోకి వచ్చేటప్పుడు చిన్న దారి పెడతారు. పవర్ తగ్గి 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 తగ్గించి కొంచెం కొంచెంగా వాటర్ అయితే చక్కగా మొక్కలు పంటలు పండుతాయి. అలాగే దేవుడు కూడా కొంత పవర్ని తగ్గించుకుని తనలోని ఆత్మభాగాన్ని తీసి, యేసుక్రీస్తుని ఆత్మభాగాన్ని తీసి, పరిశుద్ధాత్మని ఆదికి ముందే, కాలం లేదు, స్థలం లేదు చేసి అప్పుడు ఎవరిని చేశాడంటే పరలోకాన్ని తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసిన. సామెతల గ్రంథం 8వ అధ్యాయం మొత్తం యేసుక్రీస్తు గురించి రాయబడింది. దేవుడు ఫస్ట్ ఎవరిని చేశాడు? యేసుక్రీస్తుని, తర్వాత పరిశుద్ధాత్మని, తర్వాత పరలోకాన్ని, తర్వాత దేవదూతల్ని. దేవదూతల్లో తప్పు చేసినప్పుడు పాతాళలోకాన్ని, పాతాళలోకంలో నరకంలో పడేసాడు తీసుకెళ్ళి. తర్వాత భూలోకాన్ని. 3 ఒకేసారి చేయలేదు. నేను చెప్పింది అది మీరు అపార్థం చేసుకోవద్దండి. అదే 3 కొంత గ్యాప్తో చేయడమైనా జరిగింది. మొత్తం ఆదికి ముందు ఏం జరిగిందో మొత్తం మొదటి వచనంలో పెట్టేశాడండి. ఎన్ని కోట్ల సంవత్సరాల చరిత్రనే చిన్న ముక్కలో చెప్పేశాడు అంతే. ముందుకెళ్దాం. టైం లేదు. ఎందుకని? సూర్యుడు చంద్రుడు భూమి అక్కడ లేవు, ప్లేస్ కూడా తెలియదు. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. పదార్థం లేదు. అవునా? ఏ పదార్థంతో చేశాడో కూడా లేదు. పదార్థం లేదు, నీరు లేదు, నిప్పు లేదు, గాలి లేదు, బంగారం కూడా దేంతో చేశాడో కూడా తెలియదు. టైము, మ్యాటర్, స్పేస్ ఈ 3 లేనప్పుడు దేవుడు ఉన్నాడు, యేసు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. ఏది సృజింపబడాలన్నా ఒక స్థలం కావాలి. ఈ సృష్టిని సృజించడానికి దేవుడు ఏ స్థలాన్ని వాడుకున్నాడంటే ఆది యందు, యేసు నందు. మేము నమ్మమంటే రిఫరెన్స్ చూపిస్తా చూడండి. ఏసే స్థలంగా ఉన్నాడా అండి? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం.
చక్కగా రాయించాడు చూడండి అక్కడ. ఆయనలో నుండి వచ్చిన శక్తి వలన సృష్టింపబడిందే ఈ సృష్టి. కొలస్సీ పత్రిక 1:14-17 వచ్చినారు. సమయం 9:30 అయితండి. ఎవరు ఇబ్బంది పడద్దు. 8:45 అయింది టైం. 9:15 వదిలేస్తాం. ఓకేనా? ఆ కుమారుని యందు సరిపోద్దండి. ఆ కుమారుని యందు, ఆది యందు, యేసునందు. సరిపోయిందా లింకు? కొలసీలకు రాసిన పత్రిక 1:14 వచ్చిన ఆ కుమారుని అందు. ఇది ఎవరి గురించి రాయబడిన మాట? యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట. 16 చెప్పండి. 14 చదివారు కదా మీరు. ఆ కుమారుని యందు మనకు విమోచన అంటే ఇది యేసుక్రీస్తు గురించి రాయబడింది. 15 వచనం. యేసు అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. 16 భూమి యందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను. అక్కడ మీరు అంటలేదు. సర్వము ఆయన యందు సృజింపబడెను. ఆది యందు, యేసునందు, ఆయన యందు సృజింపబడెను. ఈ సృష్టికి ప్లేస్ ఏదండి? యేసు. కొంచెం అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అదేంటండి అనొద్దు. ఆది యందు అనే పదంలో ఎంత ఉందండి? ఎంత ఉంది? యేసు నందు. సృష్టింపబడాలంటే ఏం కావాలి? స్థలం కావాలి. ఎవరిని వాడుకున్నాడంటే దేవుడు యేసుక్రీస్తు. మరి చదవండి చివరిలో, 16 వచనం చివరిలో. సర్వము ఆయన యందు సృజింపబడెను. ఆయన యందు అంటే ఆది యందు, ఆయన యందు, ఆయన యందు. 14 వచనంలో ఆయన కుమారుని యందు. 17 వచనం ఆయన యందు సృజింపబడిందే ఈ సృష్టి. అన్నిటికంటే ముందున్నవాడు. 17 వచనం సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తమునకు ఆధారభూతుడు. సృష్టికి మొత్తానికి ఆధారం ఎవరు? యేసుక్రీస్తు. అందుకని ఆయన యందు ఈ సృష్టి సృజింపబడింది. ఆది అనగా యేసు. ఆది యందు అనగా యేసునందు. ఆది కాండం అనవచ్చా? యేసు కాండం అనాలా? సృష్టిని సృష్టించాలంటే స్థలం కావాలి కాబట్టి యేసునందు దేవుడు సృజించాడు. యేసు ఆది అయ్యుండి, ఆయన ఆది అయ్యుండి, ఆయన యందు సృజించాడు. మనం సృష్టిని గురించి కన్నా ముందు సృష్టికర్తను గురించి నేర్చుకోవాలి. ఎందుకంటే ఆదికి ముందే ఉన్నాడు కాబట్టి. 16 వచనం చూడండి. సర్వము ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన యందు సృజింపబడెను. మళ్ళీ చూడండి 16 వచనం. సర్వము ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన యందు. ఆది యందు, ఆయన యందు. ఒప్పుకుంటారు? ఇప్పుడు కొలస్సీ పత్రిక 1:14-17 వచనాలు బాగా చదవండి. 14 వచనంలో ఆయన కుమారుని యందు, 15 వచనంలో అదృశ్య దేవుని స్వరూపి, ఆది సంభూతుడు. 16 వచనంలో చివరిలో ఉంటుంది సర్వము ఆయన యందు సృజింపబడెను. అవునా? 17 వచనంలో అన్నింటికి ముందున్నవాడు, సమస్తమునకు ఆధారభూతుడు. ఈ సృష్టికి ఆధారం ఎవరండి? కానీ యేసుక్రీస్తు అంటే గిట్టదు జనాలకి. ఎవరు ఆధారం సృష్టికి? యేసుక్రీస్తు. 16 వచనం సర్వము ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన యందు సృజింపబడెను. అర్థమవుతుందా? ఆది యందు సృష్టి సృజింపబడక ముందు అనగా ఏమీ లేనప్పుడు, కలిగి ఉన్నది ఏదీ లేనప్పుడు, ఈ సృష్టి లేనప్పుడు యేసు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు లేనప్పుడు తండ్రి ఉన్నాడు. మనం సృష్టికి ఆధారమే లేనప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. జనాలందరూ ఆదికి ముందున్న వాళ్ళని వదిలేసి ఈ దేవుడు సృజించిన సృష్టిని ఆరాధిస్తున్నారు కానీ సృష్టికర్తను ఆరాధించడం లేదు. ఆయన యందు అంటే, ఆది యందు అంటే యేసుక్రీస్తు నందు. రిఫరెన్స్ కూడా చూపించాను కదా. నమ్ముతారు నమ్మరా? ఓకేనా? రైట్. రెండోది మొత్తం 4 అయినప్పటికీ మొదటిది మీకు అర్థమైంది. రెండోది దేవుడు. ఆది యందు దేవుడు. దేవుడు తెలుగు, ఇంగ్లీష్లో గాడ్. హెబ్రీలోకి వెళ్తే బెరేషిత్. బెరేషిత్ కాదు, ఎలోహిం. బెరేషిత్ బరా, ఎలోహిం. హిమ్ 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 అనే వస్తే ఏంటి అర్థం? బహువచనం. ఆది యందు దేవుళ్ళు. కరెక్టేనా తప్ప? కరెక్టే కదా, తప్పు రాయలా. ఇంగ్లీష్ బైబిల్లోకి వచ్చినప్పటికి ఏం రావాలి?
గాడ్స్. హెవెన్స్, హెవెన్స్ కాదు, దాని పదం తర్వాత చెప్తాను. గాడ్స్ అని పెట్టాలి, తెలుగులో దేవుళ్ళు అని పెట్టాలి. ఒక తర్వాత చూద్దాం. మరి ఎలోహిం అనే పదం బహువచన పదం అని చెప్పాను, అనగా దేవుళ్ళు అని చదవాలని చెప్పాను. మనకి ఒక దేవుడా ముగ్గురు దేవుళ్ళు? మనకి 32 సార్లు రాయబడింది. ఒక దేవుడి గురించి 32, ముగ్గురు గురించి అంటారా? ముగ్గురు గురించి అండి, ముగ్గురు గురించి రాయబడిన మాట. సృష్టి ఆదిలోనే ముగ్గురు ఉన్నారు. దేవుడు ఏ పని చేసినా ముగ్గురు ఉంటారు. మీకు బాగా అర్థం అవడానికి ఆదికాండం 11వ అధ్యాయంలో వీళ్ళందరూ భాషలతో బాబేలు గోపురం కడదాం అనుకుంటే మనము దిగిపోయి ఇలా భాషలను తారుమారు చేసేద్దామా అన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28, 29, 31 వచనాల్లో మనము మన స్వరూపమందు నరులను చేయుదము. మనము చూసుకోండి కావాలంటే 28 అధ్యాయం 29, 31లో ఉంటుంది. మనము మన స్వరూపమందు, బహువచనం ఏకవచనం? దేవుడా దేవుళ్ళ? బైబిల్ తప్పు కాదు, తర్జుమా తప్పు, మనం అర్థం చేసుకోవటమే తప్పు. రైట్, ముందుకెళ్దాం. ఒక దేవుడే ముగ్గురు దేవుళ్ళ అంటే 32 సార్లు రాయబడింది. జ్ఞానులైన యూదులకి ఈ ఒకటి అర్థం కాలేదు. ఆది యందు దేవుళ్ళు, ఆది యందు దేవుళ్ళు ఆకాశములను భూమిని సృజించరే అని ఉండాలని ముందే చెప్పాను మీకు. యూదులకు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే దేవుళ్ళు అనగా ఒప్పుకోరాళ్ళు, దేవుళ్ళు అంటే ఒప్పుకోరాళ్ళు. దేవుడు ఒక్కడే కదా, యేసుక్రీస్తు దేవుడు అంటే సిలివేస్తారు కదండి వాళ్ళు. నేను దేవుని కుమారుడు అన్నందుకు నిన్ను సిలివేస్తున్నాం అన్నారు అంతే. ఒకడే దేవుడు కదా. ఇప్పుడు దేవుళ్ళు అన్నది ఎలోహీం అని ఉంది కదా, దేవుళ్ళు అని అర్థం వస్తుంది కదా, ఇది మాకు అర్థం కావట్లేదని వదిలేశారు. మనకి అర్థమైంది ఇప్పుడు. దేవుళ్ళు అనగా యేసు, పరిశుద్ధాత్ముడు, తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. వీరు ముగ్గురు ఆది నుండే ఉన్నారు, ఆదికి ముందే ఉన్నారు. దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరూ లేరు. తర్వాత వీళ్ళని చేయటం అనేది తగ్గింది. సామెతల గ్రంథం 8:22. ఆదికి ముందేం జరుగుతుందో చెప్తాను మీకు. దేవుళ్ళు అనే దాంట్లో చెప్తున్నాను మీకు, దేవుళ్ళు అనే దాంట్లో వివరణ. సామెతల గ్రంథం 8:22. సామెతల గ్రంథం 8:22 వచ్చి పూర్వకాలం అందంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే ఇన్ ద బిగినింగ్ అని ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా ఆది ఉందని రాయాలి కదా, మళ్ళీ ఆది ఉందని రాయకుండా పూర్వకాలం ఉందని రాస్తారు. పూర్వకాలం ఉందంటే అక్కడ అర్థం ఏంటంటే ఇన్ ద బిగినింగ్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆదికి ముందు అని అర్థం. ఏంటి? ఆదికి ముందు, పూర్వకాలం ముందు. తన అంటే ఇక్కడ దేవుడు, తన సృష్టి ఆరంభము. సృష్టి అంటే మన కంటికి కనిపించే సృష్టి కదా. ఆది కాండం సామెతల గ్రంథం 8:22. పూర్వకాలం ముందు తన కార్యములలో ప్రథమమైన దానిగా, పూర్వకాలం ముందు అనగా ఆదికి ముందు తన కార్యములు అంటే ఈ సృష్టి కాదు. ఏదన్నా దేవుడు తన పవర్ తగ్గించుకున్న పని చేయాలనుకున్నాడు, ఆ పనిలో తన కార్యములలో ప్రథమమైన దానిగా ఫస్ట్ నన్ను చేశాడు. రైట్, తర్వాత సరిపోదు. పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభంలో తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగ చేశాను. యెహోవా నన్ను కలగ చేశాను అంటే ఇంకో ఆయన ఎవరో ఉన్నారు. ఎవరో దేవుడి గురించి, తండ్రి గురించి పాత నిబంధనలు ఏమని రాయబడుతుంది అంటే మనకి దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా అని రాయబడుతుంది స్పెషల్గా. ఓకేనండి. ఇదే ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే మళ్ళీ ఇన్ ద బిగినింగ్ అనే ఉంది. కానీ తెలుగు బైబిల్కి వచ్చేటప్పటికి ఆది ఉందని రాయడం. చెప్తున్నానా, రాసే వాళ్ళకి ఏ శక్తి లేదు, వాళ్ళు భాషను తీసుకున్నారు కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో తర్జుమా చేయలేదు. దేవుడు యేసుని కలగజేశాడు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుని కూడా కలగజేశాడు, తర్వాత దేవదూతలను కలగజేశాడు. ఈ సృష్టి కలగక ముందు దేవదూతలు కూడా ఉన్నాయి. మాట ద్వారా కలిగించాడు దేవుడు వాటిని. సామెతల గ్రంథం 8వ అధ్యాయం మొత్తం చదివితే యేసుక్రీస్తు గురించి ఆదికి ముందు, ఈ సృష్టి కలగక ముందు దేవుడు ఏమేం చేశాడో మొత్తం ఉందండి. మనం ఏమనుకుంటామంటే 2000 సంవత్సరాల క్రితమే కదా యేసుక్రీస్తు వచ్చాడని అనుకుంటారు. సృష్టి లేనప్పుడే దేవుని దగ్గర దేవుడిగా ఉన్నాడు. యోహాను సువార్త 1:1 ప్రకారం ఆది యందు వాక్యం ఉండెను. ఆది, సృష్టికి ఆది, ఆది యందు వాక్యం ఉండెను. ఏ ఆది? సృష్టికి ఆదా? దేవుని సృజించిన పరలోకానికి దేవదూతలు కాదా? బాగా చెప్పారు. సృష్టి కాదు. ఆది యందు వాక్యం ఉండెను అంటే ఏ ఆదికి? మన కంటికి కనిపించే సృష్టికి ఆదిగా, దేవుడు సృజించిన పరలోకానికి దేవతలు యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడికి ఆదిగా?
అక్కడ ఆది యందు వాక్యం ఉండేనంటే ఈ సృష్టికి ముందు కాదు. దేవుడు ఏదైతే స్టార్ట్ చేయాలనుకున్నాడో, ఎవరిని యేసుక్రీస్తుని తన కార్యంలో ప్రథమమైన దానికి చేయాలనుకున్నాడో ఆది యందు దేవుడు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఎవరున్నారంటే యేసుక్రీస్తు. ఏ ఆదిలో? ఈ కంటికి కనిపించే సృష్టి ఆది కాదు, దానికి ముందే ఉన్నాడు. ఆది యందు ఉన్నాడు. తర్వాత చదవండి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడే ఉండను. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అక్కడే ఉన్నాడు. ఈ దేవుడు అనే పదం 32 సార్లు కాదు, 24 సార్లు మొదటి అధ్యాయంలో రాయబడింది. ఈ మొదటి అధ్యాయంలో రాయబడిన 24 సార్లు కూడా మీరు ఏమనుకోవాలంటే దేవుళ్ళు. సృష్టి నిర్మాణంలో ఎవరి పాత్ర ఉందంటే ముగ్గురి పాత్ర కూడా ఉంది. ఈ పదం చాలా ప్రాముఖ్యమైనది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మూడోది ఏమనుకున్నాం? ఆది యందు దేవుడు. బెరెషిత్ బరా ఎలోహిం, ఇన్ ద బిగినింగ్ గాడ్. ఆది యందు దేవుడు. తర్వాత తెలుగులో భూమి ఆకాశం అని ఉంది. పూర్వం తెలుగు ట్రాన్స్లేషన్ లో ఆకాశములు భూమి అని ఉంది. ఇంగ్లీష్ లో హెవెన్స్ అని ఉంది. ఇంటికి వెళ్తారు ఇంగ్లీష్ బైబిల్ చూసుకుంటే, ఫోన్లో కూడా వస్తుంది ఇంగ్లీష్ బైబిల్. హెవెన్స్ ట్రాన్స్లేషన్ వస్తుంది, పరలోకములు అని వస్తుంది. కొంతమంది ఏమంటారంటే మీకు తెలియదండి, తర్జుమాలో ఏమని వస్తుందంటే అర్థం ఆకాశములన్నా పరలోకములన్నా ఒకటే అంటే పోనీ అలాగే తీసుకుందాం. హెవెన్స్ అన్నా ఆకాశములన్నా ఒకటే అయితే ఆకాశములను తీసుకుందాం. ఇప్పుడు బెరెషిత్ బరా ఎలోహిం ఏమవుతుంది దీనికి? హషామయం. ఉమ్ అంటే బహువచనం, అంటే ఆకాశం కాదు, ఆకాశములు. అంటే సృష్టికి ముందు, ఆదికి ముందు దేవుడు అన్నాడు, పరలోకం ఉంది. పరలోకం ఎవరికి అలా చేశారు? యేసుక్రీస్తు దేవుడా? అది సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు తాను కలగజేసిన పరలోకమును బట్టి నేను చూసి ఆనందించుచు అని రాయబడింది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం చదవండి. పరలోకాన్ని చేసింది దేవుడు. తాను చేస్తుంటే దేవుడు యేసుక్రీస్తు చూస్తూ ఆనందిస్తున్నాడు అండి. పరలోకాన్ని ఎవరు చేశారంటే మీరు యేసుక్రీస్తు అనకూడదు. ఈ ప్రకృతి కంటికి కనిపించింది ఎవరు చేశారంటే యేసుక్రీస్తు అనాలి. 8వ అధ్యాయం ఉంటుంది, చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మూడోది ఏమనుకోండి, మూడో పదం తెలుగులో భూమి ఆకాశములు, ఇంగ్లీష్లో హెవెన్స్, హిబ్రూలో హషామయం. తెలుగు బైబిల్ దాన్ని విడదీద్దాం. ఆకాశములు భూమి కింద విడదీస్తే అది 2 భాగాలు. ఆకాశములు, భూమి ఆకాశములు. భూమి ఆకాశం మన వాళ్ళు ఏం చెప్పారంటే కంటికి కనిపించే ఆకాశం, కంటికి కనిపించే భూమిని ఆకాశాన్ని ఆది యందు దేవుడు సృజించడం అయిపోయింది. గత చరిత్ర మొత్తం పోయింది. ఆది యందు దేవుళ్ళు ఆకాశములను, పరలోకాన్ని, పాతాళలోకాన్ని, దేవదూతల్ని మొత్తం అంతా కూడా 3 ఒకేసారి చేయబడలేదు. మాత్రం మీరు గుర్తుంచుకోండి. 3 విడివిడిగా అవసరాన్ని బట్టి చేయబడింది. 3వ ఆకాశం అంటే ఏంటి? మొదటి ఆకాశము అంటే పైనున్న పరలోకం. రెండో ఆకాశం అంటే భూమి. 3వ ఆకాశం అంటే కిందనున్న పాతాళ లోకము అంటారు. కిందనున్న పాతాళ లోకం మధ్యలో దాన్ని ఏమంటారు? భూమి. ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పండి, మొదటి చేయబడింది ఏది? పరలోకం. రెండోది చేయబడింది ఏది? ఇప్పుడు రెండోది ఏమనొచ్చు మనం? 1 పరలోకం, 2 పాతాళలోకం. మరి రెండోసారి చేయబడింది పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2. మూడో దానికి ఏం చేయబడింది? భూలోకం. కానీ మన వాళ్ళు చెప్పుకుంటే మనం ఏం చెప్పుకుంటాం అంటే పైనున్న ఆకాశం పరలోకం, కిందనున్న ఆకాశం పాతాళలోకం, మధ్యనున్న ఆకాశం భూలోకం. పరలోకంలో ఎవరు ఉంటారంటే దేవుడు, ప్రస్తుతానికి యేసుక్రీస్తు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు. కిందనున్న పాతాళలోకంలో ఎవరు ఉంటారంటే చనిపోయిన వారి ఆత్మలు, నీతిమంతుల ఆత్మలు, అనీతిమంతుల ఆత్మ అన్నీ అక్కడ ఉన్న యేసుక్రీస్తు ఆత్మ తప్ప. భూలోకంలో ఎవరున్నారంటే శరీరాలతో ఆత్మలు కలిగిన మనుషులు ప్లస్ పరిశుద్ధాత్ముడు, వాక్య రూపంలో యేసుక్రీస్తు, ఆత్మ భాగంలో దేవుడు, సాతాను. వైరింగ్ కదా ఆడికి మనకి. ఆడిప్పుడు ఆ సాతాను ఎక్కడ ఉన్నాడు? భూమి మీదే ఉన్నాడు. ఈ భూమి ఆకాశములు అనే తెలుగులో దాన్ని ట్రాన్స్లేషన్ దోస్తున్నది. ఏం రాయాలంటే ఆకాశములను. ఈ ఆకాశములను అంటే 3 ఒకేసారి చేయలేదు. 3 ఒకేసారి
చేయలేదు. ఆకాశాలు ఎన్ని ఉన్నాయంటే చాలా మంది ఏమంటారంటే పైన హీడు కింద హీడు మొత్తం కలిపి 14 ఉన్నాయండి అంటారు. ఎవరు చూసి రాదు కదా. ఆకాశంలో బైబిల్లోనే ఉందండి 7 7 పైన ఒక 7 కింద ఒక 7 14. బైబిల్ మాత్రం 1 చెప్పలా, 2 చెప్పలా, 3 చెప్పలా, 4 చెప్పలా, 5 చెప్పలా, 14 అని చెప్పలా. ఏమని చెప్పింది? 3 అని చెప్పింది. కొరింథీ పత్రిక చూడండి, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీ పత్రిక, దేవుడు సృజించిన ఆకాశములు ఎన్ని? ఇక్కడ ఆకాశములు అని ఉంది. ఎన్ని ఆకాశాలు చూద్దాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక మాట రాస్తున్నాడు. ఒక చనిపోయిన మనిషి గురించి రాస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. అతడు కిందట 3వ ఆకాశమునకు కొనుక్కోబడెను. అంటే చనిపోయిన మనిషి ఏ ఆకాశానికి వెళ్ళాడు? 3వ ఆకాశం అన్నాడు కాబట్టి 1వ ఆకాశం పరలోకం, 2వ ఆకాశం భూలోకం, 3వ ఆకాశం పాతాళలోకం. తయారు చేయబడిన దాని ప్రకారం అయితే మొదట పరలోకం, 2వదిగా పాతాళలోకం, 3వదిగా కానీ దేవుడు మనకి 1 2 3 అని మధ్యాకాశం అని చెప్పాడు కూడా. మనం మొదటిది పరలోకం, చూడండి ఏం చెప్పాడు అక్కడ, 3వది 3వ ఆకాశం అన్నాడు. మనం దానికి 3వ ఆకాశం అని పెట్టుకుందాం. మధ్యాకాశం అంటే భూమిని పెట్టుకుందాం. ఓకేనా. తయారు చేయబడిన ప్రకారం అయితే 1 2 3. దేవుడు మనకి దాన్ని 3 అనమన్నాడు, పై దాన్ని 1 అనమన్నాడు, మధ్యలో దాన్ని 2 అనమన్నాడు. ఇప్పుడు ఎన్ని లోకాలు ఉన్నాయి చెప్పండి? 3 లోకాలు. హషామయిం, బెరేషిత్ బరా ఎలోహిం హషామయిం. హిబ్రూ భాష వచ్చేసింది వీళ్ళకి. హషామయిం, హషామయిం అంటే బహువచనం. హషామయిం అంటే ఆకాశములు, హెవెన్స్ అని ఇంగ్లీష్ బైబిల్ ఉంది. ఆకాశములు తప్ప రైట్? రైట్, ఆకాశములు. ఎన్ని ఆకాశములు? 14 కాదు, 3 ఆకాశములు. రైట్. ఇంగ్లీష్లో ఏమనుంది? హెవెన్స్. హెవెన్స్ అంటే పరలోకములు కాదు. అర్థం ఏంటంటే ఆకాశాన్ని, మొదటి ఆకాశం అన్నా పరలోకం అన్న 2 పదాలు ఒకటేనా? కాబట్టి దాన్ని అన్నిటికీ హెవెన్స్ అని తర్జుమా చేస్తారని వాళ్ళు అంటారు. అర్థం మనం ఏం తీసుకోవాలంటే ఆకాశములు. ఆకాశములు ఒకసారి దేవుడు 3 ఆకాశాలని చేయలేదు. సామెతల గ్రంథం 8:31 చూడండి ఒకసారి. మొదట ఏ ఆకాశం చేయబడిందంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి నేను ఆనందించుచున్నాను. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి నేను ఆనందించుచున్నానని యేసుక్రీస్తున్నాడు. ఆది సామెతల గ్రంథం 8వ అధ్యాయం మొత్తం అదే ఉంటుంది. ఆయన కలగజేసిన పరలోకం అంటే పరలోకాన్ని ఎవరు చేశారంటే తండ్రి అయిన దేవుడు. తర్వాత ఎవరిని చేశారంటే దేవదూతలు చేశారు. వారిలో ఒకడే అపవాది. పరలోకాన్ని చేసిన తర్వాత దేవదూతలు చేశారు. దేవదూతల్లో ఒక దూత అపవాది. వీడు తప్పు చేసినప్పుడు వీడితో ఒకటి గ్యాంగ్ ఉంది కదా. ఈ గ్యాంగ్ని భూలోకాన్ని పడేస్తాక అప్పుడు భూలోకం లేదు, వీళ్ళని బంధించాలి. కాబట్టి మళ్ళీ పాతాళ లోకాన్ని తయారు చేసి, పాతాళ లోకంలో మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. 3 ప్లేసులు ఉంటాయి. ఒకటి ధనవంతుడు అన్నది వేదనకరమైన స్థలము, లాజరు అన్న నెమ్మది పొందే స్థలం. వారికి వీరికి మధ్యలో మహా అగాధం ఉంది. ఆ అగాధానికి ఉన్న మరో పేరే నరకము. గుర్తుంచుకోండి, నరకము. 3వ అగాధం పేరే నరకము. ఈ సాతాను దూతగణాలందరూ తప్పు చేసినప్పుడు దేవుడు తీసుకెళ్లి ఆ కటికి చీకటి గల బెలంలో బంధించి భద్రం చేసి తర్వాత మధ్యాకాశమైన భూలోకాన్ని చేసి అంతా ఓకే అయిన తర్వాత ఆడిని కొంచెం కాలం వదిలాడు. ఆడు అవ్వ దగ్గరికి వచ్చాడు. అర్థమైందండి? ఇప్పుడు క్రీస్తు 2వ రాకల్లో యేసుక్రీస్తు ఆగమన ప్రకాశం చేత అపవాది చనిపోతాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్తాడంటే అయ్యగారు ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్తాడు. నీతిమంతులందరూ పరలోకానికి వెళ్తే అనీతిమంతులందరూ ప్లస్ అక్కడ వేదనకరమైన స్థలం ఉన్నారు చూసారా, వాళ్ళు వీళ్ళు కలిసి సాతానుతో పాటు అగాధంలోకి వెళ్ళిపోతారు. అంతే. అంటే నరకం ఎక్కడ ఉంది? పాతాళ లోకంలో ఉంది. ఎక్కడ ఉందంటే చచ్చిపోయిన ప్రతి వారు ఎక్కడికి వెళ్తారంటే పాతాళ లోకానికి వెళ్తాడు. నీతిమంతుడు చనిపోయి అనీతిమంతుడు. చాలా మంది పాస్టర్లు మా అయ్యగారు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయారని అంటారు. పరలోకానికి ఎవరు వెళ్ళాలి? యేసుక్రీస్తు 2వ రాకడ జరిగితేనే పరలోకం వెళ్ళాలి. మొట్టమొదటి వెళ్ళిన వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు. మళ్ళీ క్రీస్తు 2వ రాకడ వస్తేనే మళ్ళీ మనం అందరం పరలోకానికి వెళ్ళడానికి అవకాశం అనేది
ఉంటుంది. ఆకాశముల గురించి నేను సంక్షిప్తంగా చెప్తున్నాను మీకు, కొంచెం కొంచెంగా చెప్తున్నాను. ఓకేనా? మూడోదాన్ని మనం ఏమంటాం? మధ్యాకాశం. భూమికి పైన పరలోకం, కింద పాతాళలోకం. అంటే కింద భూగర్భంలో కాదండి, మనం శూన్యంలో తిరుగుతున్నాం. చంద్రుడు ఎలా శూన్యంలో ఉన్నాడో, సూర్యుడు చుట్టూ స్పేస్ ఎలా ఉందో, చంద్రుడి చుట్టూ స్పేస్ ఎలా ఉందో, భూమి చుట్టూ కూడా స్పేస్ ఉంది. పైన సార్ భూమి మీద కొంతమంది ఇటు ఉంటారు, కొంతమంది ఇటు ఉంటారు, కొంతమంది ఇటు ఉంటారు, కొంతమంది పైన ఉంటారు, కొంతమంది కింద ఉంటారు కదా. పైన ఉన్నప్పుడు పైన, కింద ఉన్నప్పుడు కింద కదా అనుకోవద్దు. భూమి ఇలా ఉంటే భూమికి సెంటర్లోనే ఉన్నారు మనుషులు, గుర్తుంచుకోండి. ఆ చివర ఈ చివర మంచుగడ్డలోనే మనుషులు లేరు. ధ్రువాలు అంటారు, ఇంగ్లీష్లో పోల్స్ అంటారు. ధ్రువాల్లో మనుషులు ఉన్నారు అనుకోండి, ఆయనకి పైన ఇది అయితే కింద ఇది అయితే. ఈ ధ్రువాల్లో మనుషులు నీళ్ళకి పైన ఇది అయితే కింద ఇది అయితే. మనుషులందరూ ఎక్కడ ఉన్నారు? భూమధ్య రేఖకు ఇరువైపులా ఉన్నారు. అందరికీ పైనది, అందరికీ కిందది. డౌట్ క్లారిఫికేషన్? ఓకే. ఆకాశములు అంటే భూమికి పైన, భూమికి కింద. ఆకాశములు మరియు భూమిని సృజించడం రాయబడింది. ఖురాన్లో 7 ఆకాశాలను రాయబడింది. ఖురాన్లో వాళ్ళ బైబిల్ రాస్తున్నట్టు ఏం రాస్తున్నారు? 7 ఆకాశాలు రాస్తున్నారు. కొన్ని గ్రంథాల్లో పైన 7, కింద 7, 14 లోకాలు పేర్లు కూడా ఉన్నాయి. అది 14 లోకాలకి లోకాల పేర్లు కూడా ఉన్నాయండి. కానీ మనకు మాత్రం 3 ఆకాశాలే ఉన్నాయి, 3 లోకాలే ఉన్నాయి. పరలోకం, పాతాళలోకం, భూలోకం. మొదటి ఆకాశం, 2వ ఆకాశం, 3వ ఆకాశం. యేసుక్రీస్తు 2వ రాకడలో మధ్యాకాశం మీదకి నేను వస్తాను అని. యేసుక్రీస్తు మధ్యాకాశం మీదకి నేను వస్తా అన్నాడు. భూమి మీద అమెరికాలో ఉన్నాడు ఒక పక్క ఉన్నాడు, ఇండియాలో ఒక పక్క ఉన్నాడు. ఈయనకి ఒకేసారి ఎలా కనపడతాడు యేసుక్రీస్తు? సృష్టి మొత్తమే ఆయన ఎందు ఉంటే ఎంత పెద్దగా కనపడతాడో చూడండి యేసుక్రీస్తు. అప్పుడు అమెరికాలో ఉన్నవాడికి, ఇటు ఇండియాలో ఉన్న, భూమి మీద ఉన్న వాళ్ళు అందరికీ కనపడే అంత ఆకారంలో వస్తాడండి. ఇప్పుడు అందరు చూస్తారు, చూడరు. ప్రతి నేత్రము చూడండి ఎంత పెద్ద ఆకారంలో వస్తాడో ఒకసారి ఆలోచించండి. తర్వాత చూడండి, పరలోకం, పాతాళలోకం, భూలోకం. దేవుడు తయారు చేసిన ఆకాశాల గురించి రాయబడింది. మొదటి వచ్చినప్పుడు ఆకాశాలు 3, పరలోకం, పాతాళలోకం, భూలోకం. పరలోకంలో ఎవరున్నారు చెప్పండి? దేవుడు. ప్రస్తుతానికి యేసుక్రీస్తు మరణించి అక్కడ ఉన్నాడు, దేవదూతలోనే. భూలోకంలో ఎవరున్నారు? శరీరాలతో ఉన్న మనుషులు. వాక్య రూపంలో యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఆత్మరూపంలో ఉన్నాడు, దెయ్యం కూడా ఆత్మరూపంలో ఉంది. పాతాళలోకంలో ఎవరున్నారు? నీతిమంతులు, చనిపోయిన వాళ్ళందరూ కూడా శరీరాలతో ఉన్నారు, శరీరాలు లేకుండా ఉన్నారు, ఆత్మరూపంలో ఉన్నారు. వారి శరీరాలు ఎక్కడ ఉన్నాయంటే భూమి మీద ఉన్నాయి. క్రీస్తు 2వ రాకడలో వీటికి కూడా తీర్పు ఉంటుంది. అది వేరే పాట ఇప్పుడు రావద్దు మీకు. ఒకేసారి 3 ఆకాశాలు చేయలేదు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ చేయబడి? క్రీస్తునందు. ఆదికి ముందే, ఈ సృష్టికి ఆదికి ముందే ఇదంతా జరిగింది, ఒకేసారి కాదు. తర్వాత భూమిని చేశాడు. భూమిని చేశాడా, సూర్యుని చేశాడా, చంద్రుని చేశాడా, మొక్కలను చేశాడు, మొత్తం ఎన్ని చేశాడు కదా. భూమి అనే మాట ఎందుకు వాడాడు? ఇప్పుడు మనం 4వది నేర్చుకుంటున్నాం. ఏంటంటే భూమి. భూమి ఉంది, సూర్యుడు అన్నాడు, చంద్రుడు. భూమికి 13 లక్షల రెట్లు పెద్దోడు సూర్యుడు కదా. సూర్యుడు పేరు రాయొచ్చుగా. ఆకాశంలోనూ సూర్యుడిని చేశానని రాయొచ్చుగా. భూమి ఎందుకు రాశారు? ఇంకా ఈ మధ్య ఆకాశానికి, ఈ భూలోకానికి సెంటర్ పాయింట్ ఏదంటే భూమి. సెంటర్ పాయింట్ గురించి రాయించాడు అనమాట. ఓకే, భూమి. యోబు గ్రంథం, భూమి చెప్తా. భూమి, యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం. ఏమండి, పరలోకం చేయడానికి రిఫరెన్స్ చూపించారు, పరలోకానికి ముందు యేసుక్రీస్తు ఉన్నాడని రిఫరెన్స్ చూపించారు. మరి దేవదూతలు ఉన్నట్లుగా రిఫరెన్స్ ఏంటి చూడండి. యోబు గ్రంథం 38:4. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి అని యోబు గారిని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుడు భూమికి ఏం వేశాడంట? పునాది. మనం కూడా ఇల్లు కట్టాలంటే ఏమేస్తాం? ఎందుకు వేస్తాం? పునాది రాళ్ళు. పునాది రాళ్ళు వేసినప్పుడు అందరినీ పిలుచుకుని, అందరికీ తెలిసేట ఆకు, పక్క, పళ్ళు పెట్టుకుని ఇల్లు కట్టుకుంటారు. దేవుడు కూడా ఈ భూమిని నిర్మాణం చేసేటప్పుడు ఏం చేశాడు? పునాది వేశాడు. ఎవరెవరిని పిలిచాడు చూడండి. 38:7.
38 దేవుడు భూమికి పునాది వేసినప్పుడు ఎవరెవరు వచ్చారు? ఇప్పుడు మా జయమమ్మల ఇంటికి సర్వేశ్వర బాబు గారిని ప్రార్థన చేయడానికి మేము పునాది వేసుకుంటున్నాం అన్నారు. అందరం వెళ్ళాం, ప్రార్థన చేసాం. నేనేమో చివరి 2 రోజులు వాళ్ళ మనవాళ్ళతో పెట్టిస్తే బాగుంటుంది, అయ్యో మీరు పెట్టండి అయ్యో అంటే వాళ్ళు నాగలక్ష్మి కావ్య వచ్చారని మాకు ఇంటికి వచ్చారు కాబట్టి వాళ్ళతో పెట్టించాను, వీళ్ళతో పునాది రాయి పెట్టించారని అందరం వెళ్ళాం. అలాగే భూమికి కూడా దేవుడు పునాది వేసేటప్పుడు ఎవరెవరు వెళ్ళారు? భూమికి పునాది వేసేటప్పుడు మనవలేము, మనం ఉన్నాం. తర్వాతగా మనం వచ్చింది, సూర్యుడు చంద్రుడు వచ్చిన తర్వాత వచ్చాం మనం. భూమికి పునాది వేసినప్పుడు ఏం జరిగింది ఒకసారి చదవండి. 38:7 ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు. ఏమండి 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 నక్షత్రం అనంది కదా, అప్పటికే నక్షత్రాలు ఉన్నాయి అనుకోవద్దు. ఉదయ నక్షత్రము అంటే ఒక దేవదూతకు పేరు, ఒక దేవదూతల గ్రూపుకు పేరు. సాతాని పేరేంటి? సాతానికి ఎవరో గుర్తుందా? యోబు గ్రంథంలో మనకి యెషయా గ్రంథంలో ఉంటుంది. తేజో నక్షత్రమా వేకువ చొక్క అంటే నక్షత్రాలతో దేవదూతలకు పేర్లు పెట్టాడు. ఇక్కడ మీకు ఏమనుంది? ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు అంటే ఏమండి అన్ని స్టార్స్ వచ్చేసినాయి అక్కడికి, అప్పుడు దేవుడు పూడి పునాది వేశారంటారు. ఉదయ నక్షత్రము అంటే ఏంటి? తేజో నక్షత్రమా అని. తేజో నక్షత్రం అని ఎవరు పేరు పెట్టాడు దేవుడు? అపవాదిగా మారకముందు దానికి పెట్టిన పేరు తేజో నక్షత్రమా. ఇక్కడ కొంత దూతగణానికి ఏం పెట్టాడు? ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు. ఉదయ నక్షత్రాలు అంటే దేవదూతలు. అంటే భూమి మీద మనుషులు రాకముందు, భూమిని సృజించక ముందు ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. ఆదికి ముందు ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ, ఎంత బారేసిన దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి మూల రాతిని వేసింతివే. అంటే భూమికి ప్రత్యేక స్థానం ఉంది కూడా. దేవుడు భూమికి పునాది వేసినప్పుడు వాళ్ళందరూ జయధ్వనులు చేశారంటే ఆదికి ముందు, ఈ సృష్టికి ముందు దేవదూతలు కూడా ఉన్నారు. భూమి గురించి మనం నేర్చుకుంటున్నాం. భూమికి పునాది వేసినప్పుడు దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తున్నాడు. ఇక్కడ దేవుడు అనగా మీరు ముగ్గురు తీసుకోవాలి, దేవదూతలు కూడా ఉన్నారు. తర్వాత పదం ఏంటి? సృజించెను, క్రియేటెడ్ ఇంగ్లీష్లో. తెలుగులో సృజించెను. హెబ్రీలో ఆది యందు అనే దానికి బెరేషిత్ బరా, ఎలోహీం, హషామయిం అంటే ఆకాశములు, వాయట్ అంటే మరియు, అరెట్స్ అంటే భూమిని సృజించను. అరెట్స్. బెరేషిత్ బరా ఎలోహీం హషామయిం వాయట్ అరెట్స్. ఇప్పుడు వచ్చేసిందా? ఫస్ట్ రాదన్నారు, నాకన్నా బాగా మీరే. అరెట్స్ భూమిని సృజించను. క్రియేటెడ్ ఇంగ్లీష్లో క్రియేటెడ్, తెలుగులో సృజించను. ఎవరు సృజించాడండి? దేవుడు సృజించను. 9:15 అయిందంటాయో, 9:20 అయింది. ఒక 10 నిమిషాలు మీరు వింటారంటే కొంచెం విషయం చెప్తా. 10 నిమిషాలు ఉండగలరు కదా? ఓకే, మతిపోయే విషయాలు చెప్తున్నాను మీకు. ప్రపంచంలో నిద్రపోతున్నారని చెప్తున్నా. ప్రపంచంలో చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. ఏ సిద్ధాంతాలు ఉన్నాయి? కొన్ని సిద్ధాంతాలు చెప్తాను. నాస్తిక పరిణామ సిద్ధాంతం. ఈ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఎన్ని సిద్ధాంతాలను కొట్టివేసిందో చెప్తాను మీకు. నాస్తిక పరిణామ సిద్ధాంతం ఏమని చెప్పిందంటే సృష్టి దానంతట అదే వచ్చింది అని పిల్లలకు కూడా నేర్పించేస్తున్నారు. ఇది తప్పు. ప్రేలుడు వలన సృష్టి కలిగింది. ఒక్కొక్క మొక్క ఒక్కొక్క గ్రహంగా, కొంతకాలం తర్వాత కొన్ని మొక్కలుగా, కొన్ని చేపలుగా, కొన్ని నీళ్లుగా మారిపోయింది. ఇలా మారిన వాటిలో కొన్ని మారుకుంటూ కోత వచ్చింది. అది కూడా మారుకుంటూ మనిషి వచ్చాడు. మనిషి ఇంకా మారలేదు, మారితే తర్వాత చెప్తాం. ఇది నాస్తిక పరిణామ సిద్ధాంతం. తప్ప రైట? నాస్తిక పరిణామ సిద్ధాంతం తప్పు. ఎందుకని? దేవుడు
సృష్టిని కలిగించాడు అని ఒక్క మాట కొట్టేసింది నాస్తిక పరిణామ సిద్ధాంతాన్ని. కౌంటర్ ఏంటి? సృష్టి పుట్టక ముందేముంది? శూన్యం ఉంది. సృష్టి పుట్టక ముందేముంది? శూన్యం ఉంది. శూన్యం నుండి సృష్టి. సృష్టిలో చివరి దినంలో మనిషి. సృష్టి ఎలా కలిగిందో మనిషి చెప్పలేడు, ఎప్పుడు పుట్టిందో కూడా చెప్పలేడు. కలిగించిన దేవునికే తెలుసు. దేవుడు చెప్పిందే మనం వినాలి. సూర్యచంద్రుల నుంచి మనకు కాలం వచ్చింది. అంతకు ముందే సృష్టి ప్రారంభమైంది. అంతకు ముందే దేవుడు, దేవదూతలు, పరలోకం, దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఈ ప్రపంచాన్ని దేవుడే సృజించాడు. దేవుడు సృజించాడు అనేది మన విశ్వాసం. కోతి నుంచి రాలేదని కూడా మన విశ్వాసం. ఈనాడు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క దేవుడు. అవునండి కాదండి? గట్టిగా మాట్లాడితే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుడు. ఈ దేవుళ్ళందరిలో ఎవరినైనా అడగండి, సృష్టిని ఎవరు చేశారని అడగండి. ఆయన ఎందు ఉన్నారు వీళ్ళు. ఆయన ఎందు ఉన్నారు. ఈ సృష్టి, మీరు నమ్మే దేవుడు, మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే సృష్టి ఎలా కలిగిందని ఒక్క మాట అడగండి, అంతే. చెప్పలేరు. ఎందుకనంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. కాబట్టి మనం ఈ ప్రపంచాన్ని సృజించిన వాడు దేవుడు. ఈ ప్రపంచానికి దేవుడు అండి మన దేవుడు. అమెరికా దేవుడు, ఇండియా దేవుడా? ప్రపంచానికే దేవుడు. చిన్న లాజిక్ ఏంటంటే, మన ఇండియాలో సిమ్ అమెరికాలో పనిచేయదండి, ఇండియాలో దేవుడు ఇండియాలో దేవుడేనండి, అమెరికాలో దేవుడు అమెరికాలో దేవుడు అండి. ఈ లాజిక్ సిమ్ దగ్గర కుదిరిద్దాం, దేవుడి దగ్గర కుదరదు. ఆయన ఎందు సృజింపబడెను ఏమంటారు? దేవుడు సృష్టిని ఎక్కడి నుంచి చేశాడు? దేవుడి పదార్థం కానీ, కాలం కానీ, స్పేస్ కానీ ఏం అవసరం లేదు. శూన్యం నుండి సృష్టిని సృజించాడు. రోమిలికి రాసిన పత్రిక 4:17 మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. భూమి కలుగులు కాక అంటే వచ్చేసింది, జంతువు కలుగు కాక అంటే వచ్చేసింది, వెలుగు కలుగు కాక అంటే వచ్చేసింది. మనిషి కలుగు కాక అనలేదు, చేతులతో చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 యేసు వలన ప్రపంచములు నిర్మాణమైనవి. జంతు ప్రపంచం, పక్ష ప్రపంచం, మానవ ప్రపంచం. ఇలా చూసుకుంటే మొక్కలు, జంతువులు, జలచరములు ఎన్నో ఒక్కొక్క ప్రపంచం. జంతు ప్రపంచం అంటారు, నీటిలో ఉండే ఒక ప్రపంచం అంటారు. ఓకేనా? దేవుడు కూడా ఎక్కడి నుంచి చేశాడు? ఇదంతా కూడా సృష్టిని శూన్యం నుంచి చేశాడు. మానవుడిని మాత్రం శూన్యం నుంచి చేయలేదు. కానీ మనిషి మాత్రం ఏం చేయాలన్నా శూన్యం నుంచి చేయలేడు. వీడికి మాత్రం పదార్థము, కాలము, స్పేస్, స్థలం కూడా కావాలి. ఇది మన విశ్వాసం. ఆదికాండం 1:1 చెప్పండి. ఆది యందు ఏమీ సృజించబడక ముందు, ఏమీ సృజింపబడక ముందు. ఆది యందు అంటే ఏమీ సృజింపబడక ముందు, యేసునందు దేవుడు, దేవుడు కాదు దేవుళ్ళు, ఆకాశములు, పాతాళ భూలోకములు ఇవన్నీ ఒకేసారి చేయబడలేదు. మరియు భూమిని, ఈ భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలు ఉన్నారు. సృజించను, సకల సృష్టిని సృజించాడు. ఈ ఒక్క వచనం మానవ కల్పిత సిద్ధాంతాలు ఎన్నిటిలో కొట్టేస్తుంది. మొదటి సిద్ధాంతం ఏంటంటే, మీకు చిన్న మాట చెప్తాను. యజ్జం అంటే అర్థం ఏంటండి? యజ్జం, యజ్జం, ఈ జం, యజ్జం. నిజం ఎక్కువగా టీవీ చూసే వాళ్ళకి బాగా అర్థం. రాము యజ్జం అని వస్తుంది యూట్యూబ్లో. రాము యజ్జం అంటే అతని సిద్ధాంతం. దేవుడు లేడు, ఇది నా సిద్ధాంతం. ఉన్నాడు అనుకోండి, అనవసరంగా భయపడితే బతకాలి. ఎందుకు? నచ్చినట్టు బతికేద్దాం. మనకు నచ్చినట్టు బతికేయాలంటే దేవుడు లేడని బతికేసేయండి. దీన్ని, ఈ సిద్ధాంతాన్ని ఏమంటారు? రామూయజం. టీవీలో వస్తుందండి మీకు. రామూయజం అంటే ఎవరు? రామగోపాల్ వర్మ. ఆది యందు దేవుడు భూమిని, ఆది యందు దేవుడు ఆకాశంలోని మరియు భూమిని సృజించండి. కరెక్ట్ కూడా ఏముండాలని చెప్పాను మీకు. ఫస్ట్ తప్పని చెప్పాను కదా. ఏముండాలి? ఫస్ట్ వచ్చిన కొత్తగా బైబిల్ రాయాలనుకున్నాం. ఆది యందు దేవుడు అన్నా దేవుళ్ళు అన్నా ఒకటే. దేవుడులో దేవుళ్ళు ఉన్నారు. ఆది యందు దేవుడు ఆకాశములను మరియు 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 భూమిని సృజించను. ఓకే. యజమంటే ఏం చెప్పాను మీకు? సిద్ధాంతము. యజమంటే సిద్ధాంతం. కొన్ని సిద్ధాంతాలు తెలుసుకుందాం, వాటిని బైబిల్ ఎలా కొట్టివేసిన. ఎతిజం, తర్వాత యూట్యూబ్లో విని రాసుకుని లేదా ఎతిజం. ఎతిజం దీన్ని ఏమంటారంటే నాస్తిక పరిణామ సిద్ధాంతం. దేవుడు లేడు. ప్రపంచంలో ఉన్న సిద్ధాంతం అండి ఇది. బాగారు ప్రపంచంలో ఉన్న సిద్ధాంతం ఏంటి? ఎతిజం. తెలుగులో నాస్తిక పరిణామ సిద్ధాంతం. అంటే దేవుడు లేడు అంటారండి. ఈ ప్రకృతి దాని అంతటా అదే కలిగింది. ఫస్ట్ వచ్చిన ఏం చేస్తుంది? దీన్ని
కొట్టి అవతల పారేస్తుంది అంతే. అవునా? నో గాడ్, దేవుడు లేడు. దేవుడు ఉన్నాడో లేడో డౌట్గా ఉందంటారు వాళ్ళు. దేవుడు ఉన్నాడు, ఈ ప్రకృతిని చూసి దేవుడు ఉన్నాడని మనం చెప్పాలి. రెండోది ఎగ్నాస్టిసిజం. ఇదేంటంటే దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, ఇదో సిద్ధాంతం. దేవుడు ఉన్నాడో లేడో తెలియదు, ఇది కూడా ఆదికాండం 1:1 కొట్టేస్తుంది. దేవుడు ఉన్నాడో లేడా? ప్రకృతిని చూసి చూపించవచ్చు, నిన్ను చూపించి చూపించవచ్చు, నన్ను చూపించి చూపించవచ్చు. ఏమని? దేవుడు ఉన్నాడు. మూడోది యానిమిజం అంటే ఆత్మలే దేవుళ్ళు. గంగా నది, గంగా దేవత ఉన్నాయా? ఇలా ఎన్ని వాళ్ళకి పేర్లు పెట్టుకుంటే అన్ని దేవుళ్ళే. ప్రకృతి దేవుళ్ళు కాదు, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు సృజించింది. ఆయన యందు సృజింపబడింది, ఆయనే దేవుడు. ఓకేనా? ఇది కూడా కొట్టేస్తుందా? నాలుగోది పాలిథిజం అంటే ఇంగ్లీష్లో మెనీ గాడ్స్ అంటారు, బహుదేవత ఆరాధన. ఈ సిద్ధాంతాన్ని కూడా కొట్టిపడేస్తుంది. ముక్కోటి దేవుళ్ళు ఉంటారు, చాలా మందిని దేవుళ్ళని ఆరాధిస్తారు. మనం ఏమంటామంటే ఒక్కడే దేవుడు, ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. ఐదోదండి డ్యూయలిజం. అంటే ఇవి ప్రపంచంలో ఉన్న సిద్ధాంతాలు చెప్తున్నాం మీకు. డ్యూయలిజం అంటే మంచి దేవుడు ఉన్నాడు, చెడ్డ దేవుడు కూడా ఉన్నాడు. మంచి దేవుడికి మనం ఏం చేయక్కర్లేదు, చెడ్డ దేవుడికి బలులు అర్పిస్తే మనకి చెడు చేయకుండా ఉంటారు. అదే సిద్ధాంతం సినిమాలో బాగా వస్తాయి. చెడ్డ దేవుడికి ఏమి ఇవ్వాలి? బలులు ఇవ్వాలి. మంచి దేవుడికి ఏమి ఇవ్వకపోయినా పర్లేదు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. దేవుడు మంచివాడే కానీ చెడ్డవాడు చేసిన సృష్టి కూడా అంతా మంచిగానే చేశాడు. దేవుడు అందరికీ ఉపకారం రాయబడింది బైబిల్లో. ఇది కూడా ఏం చేస్తుంది? ఈ సిద్ధాంతాన్ని కూడా కొట్టి అవతల పారేస్తుంది. ఆరోది మోనోథిజం. ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు. ఇది ముస్లింలు తీసుకొచ్చిన సిద్ధాంతం. ఒక్కడే దేవుడు, మోనోథిజం, ఓన్లీ వన్ గాడ్. అల్లా ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు కాదు. ఇది కూడా ఏం చేస్తుంది? వచ్చిన ఆది యందే ముగ్గురు ఉన్నారు, ముగ్గురు దేవుళ్ళే. ఇది కొట్టేస్తుంది. డీయిజం అంటే దేవుడు అన్నాడు, సృష్టిని చేశాడు, సృష్టిని కంట్రోల్లో చేయలేడు దేవుడు. మనం కంట్రోల్లో పెట్టాలి. మనం మొక్కలు పెంచి ఆక్సిజన్ పెంచి వర్షాలు కురిపించాలి. అంటే మనం పెంచే మొక్కలకు వర్షాలు కురిస్తే సరిపోతుంది. దేవుడే వర్షం కోసం మొక్కల్ని, హరిబాబు వనాల పేర్లు ఏంటది? హిమాలయ పర్వతాల్లో అమెజాన్ అడవుల్లో ఎంత చెట్లు ఉంటాయో తెలుసా మీకు? అసలు ఆ సత్తతాకత ఎంత, అసలు ఒకసారి నుంచి ఒక ఆడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చావో తెలియదంట. వీళ్ళు పెట్టే మొక్కల వల్ల ఏమి, మనం బళ్ళు 4 వారానికి ఒక రోజు మానేస్తే వాతావరణంలో కాలుష్యం తగ్గిపోద్దండి అంటారు. తగ్గిద్దా? తగ్గదు. ఎవరి కంట్రోల్లో ఉంది సృష్టి మొత్తం? గట్టిగా మాట్లాడితే క్రైస్తవుల కోసం సమస్తము సమకూడి జరుగుచున్నవి. డీయిజం అంటే ఏంటంటే దేవుడు ఉన్నాడు కానీ సృష్టిని కంట్రోల్ చెయ్యలేడు. ఇది కూడా ఆదికాండం 1:1 ఏం చేస్తుంది? కొట్టేస్తుంది. దేవుడికి సృష్టిని కంట్రోల్ చేయగలడు. 8ది హ్యూమనిజం. ఈ సిద్ధాంతం ఏంటంటే మనిషే దేవుడు, దేవుడు లేడు. ఎందరిలో దేవుళ్ళు లేరు, మనుషుల ఫోటోలు దేవుళ్ళుగా పూజించట్లేదు. లోకంలో ఎంతమంది మనుషులు దేవుళ్ళు అయిపోలేదు. ఇదే సిద్ధాంతం హ్యూమనిజం, మనిషే దేవుడు. ఇది కూడా ఆదికాండం 1:1 కొట్టివేస్తుంది. కొట్టేస్తుందండి. తర్వాత మెటీరియలిజం. ఇజం అంటే సిద్ధాంతం అని చెప్పాను. మెటీరియల్, ప్రతి పదార్థం దేవుడేనండి. ప్రతి పదార్థం దేవుడే, ప్రతిదానికి మొక్కుడే. ప్రతి పదార్థం దేవుడే, ప్రతిదానికి మొక్కుడే. చెట్టుకు మొక్కుడే, పుట్టకు మొక్కుడే, పక్షికి మొక్కుడే, పాముకు మొక్కుడే, చేపకు మొక్కుడే, ప్రతిదానికి మొక్కుడే. సృష్టికర్తను మాత్రం వదిలేశారండి. 6 దినాల సృష్టిలో ప్రతిదానికి మొక్కుడు. ఇది కూడా ఏం చేస్తుందంటే మెటీరియలిజం అనే సిద్ధాంతాన్ని కొట్టివేస్తుంది. ఇంకోటి 10ది అయిపోయింది. ప్యాంథియిజం. అందరు దేవుళ్ళు ఒక్కటేనండి, అన్ని ఫోటోలు పెట్టేసుకుందాం ఇంట్లో, ఏ గొడవ లేదు. అసలు వీటికి ఏం తెలియదు అని అర్థమండి. ప్యాంథియిజం అంటే వాళ్ళ దేవుళ్ళేనండి, వీళ్ళ దేవుళ్ళేనండి, యేసుక్రీస్తు కూడా దేవుడేనండి, అందరూ దేవుళ్ళేనండి. ఆ పండుగలో ఎక్కడికి వెళ్ళాలండి, ఈ పండుగలో ఎక్కడికి వెళ్ళాలి, ఈ పండుగలో ఎక్కడికి వెళ్ళాలి.
వీడికి ఏం తెలుసు? ఆదికాండం 1:1 ఏం చేస్తుంది? దీన్ని కూడా వీడికి సత్యం అనేది అసలు ఏమీ తెలియదు. పాంతీయజాన్ని కూడా ఇది కొట్టివేస్తుంది. అందరూ దేవుడు కదా, సృష్టికర్తే దేవుడు, సర్వాన్ని సృజించిన వాడే దేవుడు. ఇలా చూస్తే మానవ కల్పిత సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి, అన్నింటిని కొట్టివేస్తుందండి. వితండవాద సిద్ధాంతం అని ఒకటి ఉంది. వితండవాద దేవుడు ఉంటే చూపించారని నేను నమ్ముతాను. ఇదేంటి? ఎన్నో సిద్ధాంతాలు, అన్ని సిద్ధాంతాలని దేవుడు ఉన్నాడు లేడు చూపించగలను. సృష్టి ఉంది కాబట్టి సృష్టికర్త ఉన్నాడు నమ్మకపోతే మనం ఏం చేస్తాం? ఇది వితండవాద సిద్ధాంతం అండ్ ఆదికాండంలో 1వ అధ్యాయం 1వ వచనం ఎవరికి అర్థం కాలేదంటే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలకు అర్థం కాలేదు, జ్ఞానులకు అర్థం కాలేదు, యూదులకు కూడా అర్థం కాలేదు. అజ్ఞానంతోనే ఇప్పటి వరకు కూడా మనుషులు జీవిస్తున్నారు. క్రైస్తవులకు అర్థమైందా అంటే ఎవరు చెప్పినా బైబిల్లే కదండి, ఎక్కడ చెప్పినా ఆ వాక్యమే కదండి. హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ముంగూరులో డాక్టర్ గారిని లేపి మరి ఇంజక్షన్ చేయించుకుంటారు, విజయవాడ వేసుకెళ్ళిపోతారు. ఎవరైనా డాక్టరే కదండి. ఏ అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా? చెప్పండి ఒకసారి. రోడ్డు మీద ఏది పెడితే అది తినరండి. చక్కగా మంచిది కొనుక్కొని తింటారు. రైతు బజార్కి వెళ్ళి మంచి ఏరుకొచ్చుకుంటారు. వాక్యం దగ్గర ఎవరు చెప్పినా చక్కగా వినాలని అంటారు. రైటా రాంగ్ మీరు చెప్పండి ఒకసారి. ఆలోచించుకోండి, మీరు ఎవరికి వాళ్ళు ఆలోచించండి. అలా చెప్పుకుంటూ పోతే సమయం చాలా ఉంటుంది. కాబట్టి నేర్చుకునే మంచిని బాగా నేర్చుకుందాం. ప్రవీణ్ ఉన్నాడు, ఆదివారం వచ్చాడు, మన ఆదివారం నైట్ విన్నాడు, రాసుకుందాం అన్నాడు. తెల్లారి ప్రార్థన, అలా ఇగ రాపుతూరుకోడు. సోమవారం ప్రార్థన, రాపుతూరుకోడు. మంగళవారం ప్రార్థన, బయట ప్రార్థన జరుగుతుంది, ఊరుకోడు. బుధవారం ప్రార్థన, ఊరుకోడు, వెళ్ళాడు. గురువారం ప్రైవేట్కి వచ్చాడు, కాసేపు కూర్చున్నాడు. తెల్లారి ఎగ్జామ్ వేసి చదువుకున్నాడు. శుక్రవారం శనివారం యాకోబు అక్కడ మీటింగ్లు జరిగినాయి, వెళ్ళాడు. ఆదివారం శనివారం సాయంకాలం ప్రైవేట్కి వచ్చాడు. రాసుకున్నామంటే రేపు రాసుకున్నాం సార్ అన్నాను. నాకు రాయడానికి, దాన్ని చదవడానికి, చెప్పడానికి నెలలు పట్టింది. 2 గంటలు రాసుకోవడం అవ్వదు. ఆదివారం పొద్దున్న బిజీగా వచ్చేయాలి కదా, రాసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఆ బైబిల్ కదా, ఎక్కడ నేర్చుకున్న వాక్యమే కదండి. ఏం పోయింది ఇప్పుడు? ఇది పోయింది. ఏది పోయింది? ఆ 2 నోట్స్ ఎప్పుడైతే నువ్వు ప్రిపేర్ చేసుకుంటావో మైండ్ బాగా ఫ్రెష్ అవుతుంది. జ్ఞానాన్ని ఖచ్చితంగా నేర్చుకుందాం. మా ఇంట్లో పెళ్ళి, మా చెల్లెలు ఇంట్లో పెళ్ళి, ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మా చెల్లి ఎక్కువ నాకు. ఏం ఆలోచిస్తున్నారు మనుషులు చెప్పండి అసలు? పెళ్ళంతా అయిపోయిన తర్వాత నువ్వు రాలేదు, మా చెల్లెలు ఇంట్లో పెళ్ళండి వెళ్ళాను. ఒక్కసారి ఆలోచించండి, ఏది నిజంగా అనుకుంటే దాన్ని మనం నేర్చుకోలేకపోతున్నాము. పెద్ద మనసుతో అందరూ ఆలోచిస్తారని అనుకుంటున్నాను. అయిపోయిందండి పాట, అర్థమైంది అనుకుంటే. ఎంత వివరణ మీకు ఎవరు కూడా ఎక్కడ కూడా చెప్పరని నేనే సవాల్ చేస్తున్నాను. కాబట్టి దీన్నైనా మనం ఎలా నేర్చుకుందాం? పర్ఫెక్ట్గా నేర్చుకుందాం. 10 పాఠాలు చెప్తాను, 10 కూడా అద్భుతమైన పాఠాలు చెప్తాను. 4 అయిపోయినాయి. జూన్కి మీకు ఎగ్జామ్కి 10, ప్రతి ఎగ్జామ్కి 10 10 10 10 10 10 10 అలాగా. ఓకేనా? మెటీరియల్ మాత్రం మీరే రాసుకోండి. ఈ సిద్ధాంతాలన్నీ రాసుకోండి. పిల్లలకి ప్రపంచంలో ఎవరికి చెప్పడానికి ఉపయోగపడతాయి సిద్ధాంతాలు. దీనికి సంబంధించి 25 ప్రశ్నలు చదివేసి ముగించేస్తాను. మొదటి ప్రశ్న, నిద్రపోయినా తప్పదు, ఎందుకంటే నా ట్యాప్ ఛార్జింగ్ అవ్వలేదు ఇంకా. మొదటి ప్రశ్న, ఆదికాండం 1:1 వచనం తెలుగులో, ఇంగ్లీష్లో, హెబ్రీ భాషలో రాయము. చిన్న వచనమే అయినా ఎంత అర్థం ఉంది? సముద్రం అంత విశాలమైన అర్థం ఉంది. సింపుల్గా అయిపోతాయి, 2 నిమిషాలు అయిపోతుంది. మొదటి వచనంలో ఎవరెవరికి అర్థం కాలేదు? జ్ఞానులకు, శాస్త్రవేత్తలకు, యూదులకు అర్థం కాలేదు. మొదటి వచనాన్ని 2 భాగాలు చేయొచ్చు. ఆదికాండాన్ని మనం 2 భాగాలు, 5 భాగాలు. ఆది యందు దేవుడు ఆకాశములు భూమిని సృజించింది. ఆది యందు అనే మాటను వివరించండి. ఆది యందు ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు? 6వది, సృష్టిలో ఏది సృష్టింపబడింది, సృష్టిలో ఏది సృజింపబడాలన్నా ఏమి కావాలి? టైము, మ్యాటర్, స్పేస్. దేవుడు సృష్టిని ఎక్కడి నుంచి చేశాడు? ఈ 3 నుంచి చేశాడు. ఎక్కడి నుంచి అయినా చేశాడు? శూన్యం నుండి చేశాడు. దేవుడు అనే మాటను వివరించండి. దేవుడు కాదు, దేవుళ్ళు. దేవుడు అనే పదం మొదటి అధ్యాయంలో ఎన్నిసార్లు రాయబడింది? కొంతమంది 32 అంటున్నారు, కొంతమంది 24
పొద్దున మనం ఎన్నని చెప్పాను నేను బైబిల్లో చూసి చెప్పాను మీకు 24 అని. ఓకేనా? తర్వాత ఆకాశం అనే పదాన్ని వివరించండి. ఆకాశము కాదు, ఆకాశములు. ఈ ఆకాశములు కూడా ఒకేసారి చేయబడలేదు. ఇప్పుడు ఈ బైబిల్ ప్రకారం ఆకాశములు ఎన్ని? మొదటి ఆకాశం అంటే ఏంటి? రెండో ఆకాశం అంటే ఏంటి? మూడో ఆకాశం అంటే ఏంటి? మూడు ఆకాశాలు ఒకేసారి సృష్టింపబడినాయా? సృష్టింపబడలేదు. 7 7 14 లోకాలు ఉన్నాయా? లేవు. భూమికి పునాది వేసినప్పుడు హంగామా అంటే ఎవరిది? దేవదూతల హంగామా. అక్కడ ఉదయ నక్షత్రములు అనగా మనం ఈ రోజు కనిపించే నక్షత్రములా వేరే? దేవదూతలకు పెట్టబడిన పేర్లు. భూమి అనే పదం గురించి రాయండి. భూమి గురించి ఏమి వివరించా నేను? భూమికి ప్రత్యేక స్థానం ఉంది. దేవుడు ఈ ప్రపంచంలో, మానవ ప్రపంచంలో, ఈ మధ్య ఆకాశంలో ఇన్నున్నప్పటికీ భూమి పేరు పర్టికులర్గా ఎందుకు రాయించండి? భూమి కేంద్ర స్థానం. దేవుడి దృష్టి అంతా భూమి మీదే ఉంటుంది. అపవాది కూడా భూమి మీద అటు ఇటు తిరిగి దేవుడి దగ్గరికి ఏ విషయంలో వెళ్ళాడు. సృజింపబడనే పదం వివరించండి. శూన్యము నుంచి సృష్టి సృజింపబడింది. మాట ద్వారానే కలిగింది. దీనికి స్పేస్తో పని లేదు, మేడతో పని లేదు, స్థలంతో పని లేదు. కాలం లేనప్పుడు జరిగిన సృష్టి గురించి కానీ, లోకాల గురించి కానీ, దేవుని గురించి మనిషి చెప్పగలడా? చెప్పలేడు. ఓకేనా? దేవుడు అనే పదం ఒక దేశానికి, ఒక ప్రాంతానికి సంబంధించిందా? ప్రపంచానికి సంబంధించిందా? ప్రపంచానికి సంబంధించింది. దేవుడు సృష్టిని ఎలా చేశాడు? ఏ పదార్థంతో చేశాడు? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు అయిన దేవుడు. అంటే శూన్యం నుంచి సృష్టి సృజింపబడింది. శూన్యంలోనే భూమి తిరుగుతుంది, శూన్యంలోనే చంద్రుడు తిరుగుతున్నాడు, శూన్యంలోనే అన్నీ తిరుగుతుంది. అన్నీ ఒక ఆకర్షణలో ఉన్నాయి. ఆకర్షణ దేవుడు అనొచ్చా? దేవుళ్ళు అనొచ్చా? దేవుడికి ఆకర్షణ ఉంటే దేవుడు ఇద్దరికి ఆకర్షణ ఉండదా? ఆయన యందు సృష్టి సృజించబడింది, ఆయన ద్వారా. ఓకేనా? తర్వాత అపార్థం చేసుకోవద్దని చెప్పాను నేను మీకు. యజం అంటే ఏమిటి? సిద్ధాంతం. రాముయిజం అంటే నేను ఒక సిద్ధాంతం. ప్రపంచంలో ఒక్కొక్క సిద్ధాంతం. నేను చెప్పిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిద్ధాంతాలు 12 చెప్పాను మీకు. నాదో సిద్ధాంతం. నేను ఎవరేది చెప్పినా ఎన్నో అంతే. వితండవాద సిద్ధాంతం. ఎవడేది చెప్పినా నేను నమ్మడం. గాలి ఉంటే చూపించి నమ్ముతాను అంటాడు. గాలి పీల్చుకుంటాడు కాదు. అన్న పంచదార వేసి నీళ్ళు ఇస్తే తీగా ఉన్నాయి అంటాడు, కానీ పంచదార చూపించంటాడు. అంతే వితండవాద సిద్ధాంతం. ఏది నమ్మడం అన్నమాట. కొన్ని సిద్ధాంతాలు మీకు తెలియజేసిన అవన్నీ కూడా వరుస క్రమంలో రాసుకుంటే మంచిది. ఎందుకంటారు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిద్ధాంతాలు మనకి తెలియదు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఎవరెవరికి అర్థం కాలేదు? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం హెబ్రీ భాషలో చెప్పండి. బెరేషిత్ బరా ఎలోహీం హషామయిం హా అరెట్స్ వాయట్ హా అరెట్స్. తెలుగులో చెప్పండి. యేసునందు ఆది యందు దేవుళ్ళు ఆకాశములను మరియు భూమిని సృజించెను. ఓకేనండి? ఇంతసేపు వాక్యాన్ని మీ అందరు కూర్చున్నందుకు ముందు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం నేర్చుకునే ప్రతి జ్ఞానం కూడా మనకు భూమి మీద ప్రతిఫలం వస్తుంది, చచ్చిపోయిన తర్వాత కూడా ప్రతిఫలం వస్తుంది. రాని వాళ్ళందరినీ మీరు కూర్చోబెట్టి వినిపించండి. తప్పనిసరిగా నేర్చుకోవలసిన పాఠాలు. ఏ ఎంబీటెక్లో, బీటెక్లో, పిహెచ్డిలో ఈ పాఠాలు చెప్పరు. నిజమంటారా కాదంటారా? అబద్ధమంటారా? సర్వేశ్వర గారు ముగింపు మాటలు చెప్పి ముగిస్తారు. మనం ఏదో మీటింగ్కి వెళ్ళాం అనుకుందాం. 10 అయితే వస్తాం, 10 అవ్వకుండా వస్తామా? 12 అయింది. కానీ మనకి ఎంత అయింది? 9:30 అయింది. అరే చూడకూడదు. 10 అయిందిలేండి. 9:40 అయింది. ఒక 2 మాటలు సర్వేశ్వర గారు చెప్పి ముగించేసుకున్నాం. ఏం లేదు, పాఠం గురించి 2 మాటలు అంతే. నాకు కూడా కొన్ని కష్టతరంగానే ఉన్నాయి అర్థం చేసుకోవటానికి. నేను
ఇప్పుడు యూట్యూబ్లో పెడతా అంటున్నాడు కదా, దాని ద్వారా దీన్ని ప్రతి మాట నేను క్లియర్గా ఒకటి రాసుకొని దాని మీద దృష్టి పెట్టాలి. చాలా విలువైన మాటలు, చాలా లోతైన సంగతులు అతను చెప్పినట్లుగా ఇవి ఎక్కడ వినపడవు, ఎక్కడా కనిపించవు. ఈ జ్ఞానం అసలు ఒక్క ఆది కాండంలో ఎంత జ్ఞానం ఉందంటే అసలు ఎంత ఆయన కష్టపడి చెప్పాడో నాకు ఆశ్చర్యం వస్తుంది. ఆయన చెప్తుంటే మనం వచ్చి కూర్చోవాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది కొంతమందికి, కానీ చాలా మంచి పాఠాలు ఇవి. ప్రకటన కాండం, ఆది కాండం దీనికి ఇది ప్రారంభం, ప్రకటన గ్రంథంలో ముగింపు. దీన్ని టాలీ చేసుకొని ఇంత జ్ఞానాన్ని బయటకు తీసుకొచ్చి మరి ఆయన చెప్పాడంటే దీన్ని ఖచ్చితంగా మనందరం కూడా ఆ యూట్యూబ్లో పెట్టిన దాన్ని బట్టి మళ్ళీ కొంత సమాచారాన్ని మళ్ళీ వింటే కానీ దీనిలో మన బ్రెయిన్లోకి వెళ్దాం. నాకు అలా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ వింటేనే ఇది బాగా దీని మీద మైండ్ పెడితేనే కానీ ఈ మాటలు మన నోటి ద్వారా మళ్ళీ బయటకు చెప్పడానికి మనం బుర్ర పనిచేయదు అనమాట. కాబట్టి మంచి మాటలు విన్నాము. ఈ మాటలు మళ్ళీ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు పుస్తకం కూడా తెచ్చాను, రాయటం నాకు సహకరించలేకపోయాను. పుస్తకం కొనుక్కొచ్చుకున్నాను. కాకపోతే ఇప్పుడు యూట్యూబ్లో వీళ్ళు హరిబాబు గారు వీళ్ళు పెట్టినప్పుడు నేను రాసుకొని దాన్ని మైండ్లో ఫిట్ చేసుకుందామని నేను ఆశ కలిగి ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, పరలోకమందున మా కన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ఆయన. అదో అద్భుతమైన నీ జ్ఞానమైన మాటలు తండ్రి. మరి ఎంతో ప్రయాసతో కష్టపడి ఆ జ్ఞానాన్ని అంతటిని బయటికి తీసి మరి మాకు నేర్పించాడంటే మరి నాయన మేమందరం నేర్చుకోవాలనే తపన ఉన్నట్లుగా మేము గ్రహించి అటువంటి జ్ఞానానికి వారసులుగా మేము అవ్వాలని. ఇదిగో నాయన, జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు తండ్రి. ఎవరు కష్టపడితే వాళ్ళకి వేస్తావు తండ్రి. ఎవరు నాయన ఆశ కలిగి ఈ పాఠాలు ఈ మాటలు విని నేర్చుకోవాలని ఆశపడుతుంటారో వాళ్ళందరికీ కూడా నాయన సమృద్ధిగా జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు తండ్రి. ఈ జ్ఞానం మా భూమి మీద మేము బ్రతకడానికి అవసరం, పరలోకానికి మేము వెళ్ళటానికి కూడా అవసరమై ఉన్నదని మేము నేర్చుకున్నాం తండ్రి. ఇటువంటి జ్ఞానాన్ని మేము నేర్చుకుని ఆ జ్ఞానం ప్రకారంగా మా బ్రతుకులు సరిచేసుకుని నాయన నీ జ్ఞానానికి అనేక మంది నీ జ్ఞానమైన మాటలు మేము చెప్పగలిగే వారంగా ఉండటానికి సహాయం చేయమని, విన్న మాటల ప్రకారంగా మేము బ్రతికి మేమందరం పరలోకం చేరే భాగ్యం అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో